నమస్తే, నేను దీప. ఈరోజు మనతో పాటు తెలంగాణలో విద్యుత్ శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి, అలాగే ఇప్పుడు ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలన్నీ కూడా విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశాల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. సో ఉద్యమ నేతగా ఉన్నారు, తర్వాత ఒక వైభవాన్ని చూశారు గవర్నమెంట్లో. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ప్రజల్లో వచ్చిన మార్పులు ఏ విధంగా చూస్తారు? వాస్తవానికి మేము వైభవంగా ముందు ఉద్యమంలో వైభవంగా ఉంటే ఇప్పుడే వైభవంగా ఉన్నాము. అంతేనా? మాకు అధికారం అనేది, మంత్రి పదవులు అనేది మాకు వైభవం కొరకు లేకుండే, అప్పుడే ఒత్తిడి ఎక్కువండే, అప్పుడే పని ఎక్కువ చేసినాం. ఉద్యమానికి 14 గంటలు పనిచేస్తే ఉద్యోగంలో 18 గంటలు పనిచేసినాం మంత్రులుగా. సో అంత ఒత్తిడిలో ఉంటుంది. ఎంత ఎక్కువ వీలైతే అంత చెయ్యాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇతరుల ముందు నవలపాలు కాకూడదు. మనం ఏదైతే ఉద్యమ సందర్భంగా ఏమేమైతే వస్తాయని అనుకున్నామో, ప్రజలకు ఏమైతే చెప్పినామో ఆ లక్ష్యాలన్నింటినీ చేరుకోవాలి అని చెప్పి ఆ లక్ష్యాలను చేరుకున్నాం. అందులో సందేహం ఏం లేదు. మేము హ్యాపీగా ఉన్నాం, ఏం ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ప్రతిపక్ష పాత్రగా ఉండడం అంటే ఒక రాజకీయ పార్టీకి తప్పకుండా ఎప్పటికైనా ఇది ఉండే సందర్భమే. ఎందుకంటే రాజకీయ పార్టీ అనేది ఇంకా పుట్టిన కాంచి అదే అధికారంలో ఉండదు. దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడ కూడా కావచ్చు. ఒక సందర్భంలో ప్రజల ఆలోచనలు మారుతాయి, కోరికలు మారుతాయి, రకరకాలుగా. ఇంకొక పార్టీ అవతల నీకు అపోనెంట్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు మీకంటే ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే సింపుల్గా కొంతమంది తెలియక ఈ మధ్యకాలంలో విమర్శలు చేస్తున్నారు. ఏంది ప్రజలు మోసపోయినా, ఓట్లు వేస్తే ఇట్లా అట్లా అని చెప్పేసి. 100% ఏంటంటే ప్రజలకు ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో వేయాలమ్మా. ఈ భారతదేశంలో ఉండే పార్లమెంటరీ పద్ధతుల్లో ఉన్న ఎన్నికల్లో ప్రతి పార్టీ విధిగా మేనిఫెస్టో వేయాలి. ప్రజలకు ఓటు అడగడానికి వెళ్ళే ముందు, ఇవి మీరు మాకు ఓటు వేస్తే మేము ఈ పని చేస్తామని చెప్పి తీరాలి. కాబట్టి ఒక పార్టీ కంటే ఇంకొక పార్టీ మేనిఫెస్టో ప్రజలకు మంచిగా అనిపిస్తే, ఆకర్షణీయంగా అనిపిస్తే ఆ వైపు వెళ్ళిపోతారు తప్పకుండా. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆకర్షణీయంగా లేదు ఈసారి పొందుపరచలే. మేము ఎందుకు పరచలే అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో ఇచ్చింది. దాని మించి మేము ఇస్తానికి రాష్ట్ర బడ్జెట్ అంగీకరించదు. అసలు వాళ్ళు ఇచ్చిందే రాష్ట్ర బడ్జెట్ కంటే 10 రెట్ల ఎక్కువ నిధులు అవసరమైతే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే. వాళ్ళు ఏదైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారెంటీలే కాదు, వాళ్ళు 420 హామీలు ఇచ్చిండ్రు మొత్తం వాళ్ళ మేనిఫెస్టోలో. టోటల్ మేనిఫెస్టో చదివితే ఆ మేనిఫెస్టోలో ఉన్న 420 గ్యారెంటీలని అమలు చేయాలంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఏదైతే ఉందో, బడ్జెట్ ఏదైతే ఉందో, దీనికి మించి 10 ఇంతలైనా సరిపోదు వాస్తవాన్ని. అయినా వాళ్ళు ఇచ్చిర్రు. వాళ్ళకు కూడా తెలుసు ఆ సంగతి. ఎందుకంటే బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆదాయం అనేది బహిరంగమైన విషయం. గత 10 సంవత్సరాలుగా చూస్తున్నారు. వాళ్ళు కూడా శాసనసభలో ఉన్నారు, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. వాళ్ళకి అన్నీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. అయినా ఎందుకు ఇచ్చినారు అంటే, వాళ్ళు అధికారం కొరకు అంత తాపత్రయపడుతుండే, తహతహలాడుతుండే. మేము ఏది చేసైనా సరే అధికారంలోకి రావాలి. 5 ఏళ్ళు అయితే ఉంటాం కదా, ప్రజలు మమ్మల్ని తీసేయలేరు కదా, ఒకసారి అవకాశం ఇచ్చాక తీయరు కదా మమ్మల్ని, ఇండియాలో సిస్టమ్ లేదు కదా. కాబట్టి మనం అధికారంలోకి వస్తే తర్వాత చూసుకుందాం, 5 ఏళ్ళ తర్వాత ఎట్లా పోతాం, మళ్ళీ ఒక 5 ఏళ్ళైనా ఉంటాం కదా అధికారంలో కన్నా దాంతో వాళ్ళు ఇచ్చారు. ఆ రకమైన హామీలు మేము ఇవ్వలేదు, ఇవ్వడం కూడా సాధ్యం కూడా కాదనే విషయం మాకు ముందే తెలుసు. మీరు అడిగిందే మంచి ప్రశ్న. ఎందుకంటే మరి వాళ్ళే ఇవ్వలేంగా కేసీఆర్ ఎందుకు ఇవ్వకూడదు అనే మాట. ఎందుకు ఇవ్వకూడదు అంటే, కేసీఆర్ ఎప్పుడు కూడా చాలా బాధ్యతాయుతంగా ఉన్నారు. ఆ చర్చ వచ్చింది, మీరు అన్న చర్చ మాకు అంతర్గతంగా కూడా వచ్చింది. అవును, కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే మనం ఎందుకు తక్కువ ఇవ్వాలి మనం అని చెప్పేసి చాలా క్లియర్ చెప్పారు కేసీఆర్ గారు. ఎట్టి పరిస్థితిలో ఇయ్యను, గెలవని ఓడని ఇయ్యను. ఎందుకంటే ఇచ్చిన వంటి చేసి తీరాలి మనం తప్పకుండా. అది అవకాశం లేదని తెలిసిన తర్వాత ఎందుకు ఇవ్వాలి ప్రజలు మోసం చేసే పద్ధతుల్లో. కాబట్టి మనం ఇవ్వద్దు అట్లా అని చెప్పి రిజర్వేషన్. రైట్. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సీనియర్ నాయకులు పార్టీలు మారుతున్న పరిస్థితి. పోచారం గారిని చూసాం. అంటే ఏమనిపిస్తుంది? ఎందుకు వాళ్ళు నమ్మకం కోల్పోయి వెళ్తున్నారా? దేని కొరకు వేరే పార్టీకి వెళ్లాల్సి వస్తుందని మీ అంచనా? ఏం లేదమ్మా, ఇప్పుడు స్పష్టంగా మనకు కనబడుతుంది మన కళ్ళ ముందు. గతంలో భారతదేశంలో ఈ రాజకీయ పార్టీలు మారడం అనేది లేదని కాదు, ఉన్నది. గత 40 సంవత్సరాలుగా ఉంది. కాకపోతే ఇంత తీవ్రంగా లేదు. మారేది ఎన్నికల ముందు కొంత పార్టీలని మార్చుకొని, కొంత బలమైన అభ్యర్థులు తీసుకొని పెట్టుకొని గెలిపించుకునేవాళ్ళు. అది సహజంగా ఉన్నది మన దగ్గర. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం లేనప్పుడు అవతల పార్టీ నుంచి వెళ్ళి ఏది సంకీర్ణం వచ్చినప్పుడు అటువంటి సందర్భంలో కూడా తీసుకొని చేసినారు. అయితే రాను రాను అది దురదృష్టవశాత్తు
అధికారానికి ఎక్కువగా అలవాటు పడిపోయే పరిస్థితి వచ్చింది వాస్తవానికి. ఈ ప్రజల కొరకు కొట్లాడాలి, పార్టీ కొరకు నిలబడాలి, కమిట్మెంట్ కొరకు నిలబడాలి అన్న నేచర్ కొంత రాజకీయ నాయకులు తగ్గింది. దీంట్లో ఇంకోటి ఏంది, ప్రధానంగా కొంత వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు, వ్యాపారవేత్తలు కూడా రాజకీయాల్లోకి వచ్చిన కాంచి ఇవి మొదలైనవి. ఇంత తొందరగా అది ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికార పార్టీలకు పోవడం అనేది వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అలవాటైంది. ఎందుకంటే సహజంగానే వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, ప్రభుత్వంతో అండలేకపోతే మేము దెబ్బతింటాం, నష్టపోతాం అనే భావనతో. అది కాస్త కొంత సీనియర్ నాయకులకు కూడా అంటింది. అది మనకి ఇప్పుడు కనబడుతుంది. పదవి వ్యామోహాలు కూడా గతంలో కంటే పెరిగినాయి. గతంలో పదవి అనేది కేవలం ప్రజలకు సేవ చేయడం కొరకు ఒక సాధనం మాత్రమే అనేది ఒకటి ఉండేది. బై బర్త్ లీడర్షిప్ క్వాలిటీ ఉన్నవాళ్ళు ప్రజల కొరకు త్యాగం చేసి నలుగురిని కూడగట్టుకొని స్టూడెంట్ ఏజ్ నుంచి కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఇతరుల కొరకు పనిచేసేవాళ్ళు, వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని ఖర్చు చేసి పనిచేసే వాళ్ళు ఉండేది రాజకీయాలు. కాకపోతే ఈ మధ్యకాలంలో అది కొంత మారింది. ఈ వ్యాపార దృక్పథం ఉన్న వాళ్ళను, వ్యాపారాలు ఉన్న వాళ్ళను కూడా రాజకీయాలు తేవడంతో ఇది కొంచెం ఎక్కువైంది వాస్తవానికి. రైట్. కాకపోతే పోచారం గారు బయటకు వచ్చి ఆయన ప్రెస్ ముందు మాట్లాడిన మాటలు, వ్యవసాయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇంకా బాగా చేయగలను పనులు అని నాకు నమ్మకం కుదిరింది. ఇంతకుముందు నేను టీడీపీలో నుండి వచ్చాను, అప్పుడున్న పరిస్థితుల్లో నాకు అప్పుడు టీఆర్ఎస్ కరెక్ట్ అనిపించింది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు కాంగ్రెస్సే కరెక్ట్ అనిపిస్తోందని చెప్పారు క్లియర్గా. వారు చెప్పిన దాన్ని ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలకు ఏ మేరకు అంగీకరిస్తున్నారు అనేది ఇష్యూ. దాంట్లో ఏం సహేతుకత ఉంది అనేది ఇష్యూ. నిన్న కాక మొన్నటి వరకు ఒకటే రోజులో ఎట్లా మారుతుంది అభిప్రాయం పార్టీ మీద? కొత్తగా కాంగ్రెస్ పార్టీ పాలసీ కొత్తగా ఏం మారలేదు, బీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఏం మారలేదు. రైతుల విషయంలో కానీ, పరిపాలన తీరు నచ్చింది రైతుల విషయంలో కానీ, ఇంకోటి కానీ పరిపాలన చేసిందే వారు. 5 ఏళ్ళు మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆ తర్వాత స్పీకర్గా పరిపాలనలో భాగస్వామిగా ఉన్నారు వారు. మరి వారు నేనే పరిపాలన బాగా చేయలేదని చెప్తారా? ఒకసారి అడగండి మీరు వెళ్ళి ప్రశ్న. మీ పరిపాలన నచ్చకుండానా మీకు? మరి ఆ రోజు మీకు మంచి చేసేదానికి అవకాశం లేకుండానా అని చెప్పి ఇక ఎవరైనా చెప్పుకున్నా ఇక దేనికి చిన్న చిన్న ఆకర్షణలు లొంగిపోయినరో, వేటికి ఇదైపోయినరో, కానీ వాళ్ళు చేసింది మాత్రం తప్పకుండా ఒక పెద్ద చారిత్రక తప్పిదం అవుతుంది. ఎందుకంటే సీనియర్ ఇది రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిండు, ఇంకోసారి పోటీ చేస్తారో చేయరో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మాత్రం ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఆయన. రైట్. అయితే ఇదే వరుసలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తోంది. వారి అబ్బాయి అమిత్ రెడ్డి గారు పార్టీ మారారు, ఆల్రెడీ పోయినారు. అదే మారారు. ఆయన కూడా రేపో మాపో అటువైపే చూస్తున్నారు. దానికి కారణం అమిత్ రెడ్డి గారిని ఫస్ట్ ఇక్కడ వాళ్ళు అడిగిన విషయం చెప్తూ ఆయన మీరే అడ్డుపడుతున్నారు అన్నట్టు మీ పేరు ఒకటి వచ్చింది, బయటకు చర్చ నడుస్తుంది. చెప్పినాడే ఆయనే, నాకు ఎవరేం అడ్డుపడలేదు, నన్ను చేయమన్నారు, బట్ నేను గెలిచే పరిస్థితులు లేవు అని చెప్పి నాకు అర్థమైంది, అందుకే నేను డ్రాప్ అయినా అని చెప్తున్నారు. అది కూడా ఒక ఇంటర్వ్యూ చూడండి మీరు. ఓకే. సో ఆయన వైపు నుంచి క్లారిటీ వచ్చింది, స్పష్టంగా చెప్పాను. మీడియాలో కొంత వచ్చింది కానీ నాకు ఎవరు అడ్డుకోలేదు, నన్ను చేయమని చెప్పి పార్టీ చెప్పింది. 2 చోట్ల ఎక్కడైనా లేదని చెప్పింది, కానీ 2 చోట్ల గెలిచే పరిస్థితి కనపడలేదు నేను సర్వే చేసుకుంటే. అందుకని చెప్పి ఓడిపోయే సీట్లో పెట్టి కొత్తగా అయినా ఎందుకు అని చెప్పి బలహీనం చేసుకోవడం ఎందుకు అని చెప్పి నేనే డ్రాప్ అయినా అనమాట అని చెప్పినారు. నేను ఆ తర్వాత వారు కేసీఆర్ గారి మీద చేసిన విమర్శలు వాటితోనే వారు వెళ్ళిపోయిన ఫీలింగ్లో మేము ఇప్పుడు కొత్తగా అయినది ఇంకా మళ్ళీ పార్టీ మాత్రం మేము అనుకోవడం లేదు. రైట్. అయితే ఇట్లా చూస్తూ ఉంటే అంటే సీనియర్ నాయకులు ఇలా వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతుంది, ఎట్లా పటిష్టం చేసుకోవాలి అని కార్యాచరణ రూపొందించట్లేదు? ఉందమ్మా, తప్పకుండా కార్యాచరణ తొందరలో రూపొందిస్తారు కేసీఆర్ గారు. మాట్లాడుతున్నారు అందరితో కూడా. పార్టీ బలహీనపడడం అనేది ఏముండదమ్మా దీంతో. ఎందుకనంటే కొంతమంది నాయకులు పోతే బలహీనపడతలేవు పార్టీలు అనే విషయం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినాం, దేశవ్యాప్తంగా చూసినాం, అని కూడా చూసినాం. కాంగ్రెస్ని కూడా చూస్తున్నాం, గత 10 సంవత్సరాల కాంగ్రెస్ హిస్టరీని కూడా చూస్తున్నాం. 420 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఒకప్పుడు 40 సీట్లకు వచ్చింది గత పార్లమెంట్లో. మళ్ళీ వాళ్ళైతే 97-95 సీట్లకు కూడా వచ్చేసింది, పెరిగింది. మోడీ 2 సీట్ల నుంచి వెళ్ళి బీజేపీ 303 సీట్లకు వచ్చింది, మళ్ళీ వాళ్ళ 230-240 సీట్లకు పడిపోయింది. ప్రతి చోట కూడా పక్కన చంద్రబాబు నాయుడు గారిది కూడా అదే పద్ధతిలో మనం చూసినాం. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కూడా 240-230 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ 24 సీట్లకు పడిపోయింది ఒక దశలో. తెలుగుదేశం కూడా అదే పరిస్థితి. పార్టీలు అక్కడ కూడా మారారు. మొన్న జగన్ నుంచి 40 మంది పోయినరు. అంతకుముందు చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి వెళ్ళి కూడా జగన్ పార్టీలకు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. ఇంతటి కూడా ఉంది. అసలు ఈ మధ్యకాలంలో భారతదేశంలో అత్యంత ఎక్కువ మందిని పార్టీలు మార్పించుకున్న పార్టీ బీజేపీ పార్టీ. మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలనే రాత్రి మార్చేసింది.
అదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న వాడు తెల్లరికి బీజేపీ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇవన్నీ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దేశంలో మన కళ్ళ ముందు కనబడుతున్న విషయాలు ఇవన్నీ కూడా. దీనికి బీఆర్ఎస్ ఒక్కటిదో అతీతంగా ఉంటుందని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏమైందంటే బీఆర్ఎస్ కొంచెం శత్రువులు ఎక్కువ. ఎందుకు కేసీఆర్ గారికి బీఆర్ఎస్కి ఎందుకు అని అంటే, మేము ఉన్న ఒక రాష్ట్రం నుంచి తెలంగాణను విడదీయాలి అని చెప్పేసి అని పట్టుబట్టి మా రాష్ట్రం మేము ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక ఉద్యమాన్ని చేసి దానికి చేరుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే మేము నష్టపోతాము, మాకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి జరిగింది కూడా. మీడియాలో కొంత మీడియా హౌసెస్ ఎక్కువ కూడా ఆ వైపు ఉన్నాయి. అటు తెలంగాణ వ్యతిరేకించే వాళ్ళు, సమైక్యాంధ్ర కోరుకునే వాళ్ళు, వాళ్ళ మీడియా హౌసెస్ ఎక్కువ ఉన్నాయి. సహజంగానే వాళ్ళకి వ్యక్తిగత వైరం ఉంది, కేసీఆర్ గారి పట్ల శత్రుత్వం ఉంది. ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఇది ఖరాబ్ అవుతుంది తెలంగాణ అనుకుంటే పక్క రాష్ట్రం కంటే అద్భుతంగా అభివృద్ధి జరిగింది, వాళ్ళకంటే చాలా ముందుకు పోయింది, వాళ్ళే కోరుకున్నారు. అటువంటి వాళ్ళే ఎందుకు ఇది ఫెయిల్ కావాలి, తెలంగాణ రాష్ట్రం అనేది ఫెయిల్ కావాలి, మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవాలి, తెలంగాణ ఫెయిల్ అయింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవాలి అన్న కళలు కూడా కొద్దిమందికి ఉండే, కొద్దిమంది నాయకులకు ఉండే, కొద్దిమంది మీడియా మిత్రులకు కూడా ఉండే, మీడియా హౌసెస్ మిత్రులకు కూడా ఉండే, ఓనర్లకి. వీళ్ళిద్దరు పాపం గత 10 సంవత్సరాలుగా ఏడ్చుకుంటూ కూర్చున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తున్న అభివృద్ధి వీటన్నిటిని చూసి, అదే సందర్భంలో వాళ్ళకుండే హ్రస్వ దృష్టి వల్ల, వాళ్ళకుండే సంకుచితమైన ఆలోచనల వల్ల దెబ్బతిని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేకపోయినారు వాళ్ళు. ఇప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషంగా ఎక్కువగా దాడి చేసే పనిలో ఉన్నారు, ప్రయత్నంలో ఉన్నారు కేసీఆర్ గారి పైన. ఇక వాళ్ళు ఏంటంటే మళ్ళీ కేసీఆర్ దమ్ముకున్న మళ్ళీ లేచి వస్తే మళ్ళీ ఇంకా 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 చాలా కాలం కేసీఆర్ ఉంటాడు, భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ ఇప్పటికైతే చాలా రంగాలు ఎట్లా నిలబడిందో ఇంకా ముందుకు పోతుంది, మళ్ళీ మనం వెనకపోతాం అన్న భయం వాళ్ళకు ఉంది. అందుకని చెప్పి కేసీఆర్ గారి మీద ఎక్కువ ప్రచారం చేసి భారతదేశంలో ఎక్కడ పార్టీలు మారలేదు, ఎవరు మారలేదు, ఒక్క బీఆర్ఎస్ నుంచి కొద్దిమంది వెళ్ళిపోతున్నారు అన్నదాన్ని ఎక్కువ ప్రచారం చేయడానికి, ఏ నాయకులు మాట్లాడకపోయినా వాళ్ళంతా వాళ్ళే రాసి, సంపాదకీయాలు రాసి, ఇంకొకటి రాసి, ఫ్రంట్ పేజీలల్లో ఇంత పెద్ద అబద్ధాలు వేసి సంతోషపడే దాంట్లో ఉన్నారు. అందుకని చెప్పి కొంచెం ఎక్కువ ప్రచారం జరుగుతుంది మా మీద. కానీ బీఆర్ఎస్ ని ఓడగొట్టింది ప్రజలే, కానీ మీరు చెప్పిన ఈ మీడియా హౌసెస్ లేకపోతే కేసీఆర్ గారు అంటే నచ్చిన వాళ్ళు కాదు కదా, ప్రజలు తీసుకున్న నిర్ణయం. మీడియా పాత్ర ఏముండదని చెప్పి చెప్తారా ఎవరైనా? ఏమి ఉండదని పాత్ర ఏమి ఉండదని చెప్తారా? ఖచ్చితంగా ఆ మీడియా, ఆ పార్షియాలిటీ చూపించే మీడియా నాయకుల కంటే ఎక్కువ, అపోజిషన్ నాయకుల కంటే ఎక్కువ ప్రజల మనుషుల్ని కలుషితం చేయడంలో, ప్రజల్ని గందరగోళపరచడంలో, తెలంగాణ ప్రజల్ని గందరగోళపరచడంలో తన పాత్ర పోషించింది. రైట్. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీడియా పాత్ర వల్ల కూడా ఓడిపోయామని గట్టిగా నమ్ముతున్నారా బీఆర్ఎస్? 100% తప్పేం లేదు, సందేహమే లేదు వాళ్ళ పాత్ర కూడా. ఎందుకంటే లేని అబద్ధాలు కూడా సృష్టించి, అంటే ఎటువంటివి? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూసినాం, మన 5-6 రోజుల క్రితం ఒక పేపర్లో ఫ్రంట్ పేజీలో హెడ్లైన్లో ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 6,000 కోట్ల నష్టం అని రాశారు. దానికి ఏ ఆధారం లేదు, ఎవరు చెప్పిరో లేదు, దానికి అమ్మవరో లేదు, అయ్యెవరో లేదు. దాంట్లోనే కిందేం రాసిండు, ఛత్తీస్గఢ్ చెల్లించింది ఇప్పటివరకు 7,000 కోట్ల రూపాయలు విద్యుత్తుకు, 18,000 మిలియన్ యూనిట్లు తీసుకున్నాం మనం, కలుసుకున్నాం. 18,000 మిలియన్ యూనిట్లకి 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే 6,000 కోట్లు ఎట్లా మిస్యూజ్ అవుతాయండి? ఏంది దానికి 30 పైసలకి వచ్చేదండినా? ఒక యూనిట్ 30 పైసలకి వస్తుందా? ఏందన్నట్టు? ఏముంది దానికి ఆధారం? బురదపోయడం తప్ప. ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఆరోపిస్తేనేమో ప్రజలు ఒక నిర్ణయానికి కుదురే, ఆయన పడనోడు కాబట్టి, అవతల పార్టీడు కాబట్టి అనడు అందరూ. ఇక్కడ ఏం జరిగింది? ఒక మీడియా తనంతలు తాను ఏదో తెలుసుకున్నట్టు, నిజంగానే జరిగిపోయినట్టు. సింపుల్ అండి. మీరు మీ టీవీలో ఒక కథనం మీరే సొంతంగా చేసిన దానికి, ఎవరో రాజకీయ నాయకుడు మాట్లాడిన దాన్ని ప్రసారం చేసిన దానికి తేడా ఉంటుందా లేదా? మిమ్మల్ని ఒక థర్డ్ పర్సన్గా చూస్తారు కదా, ఇది విషయం తేడా. అయితే ఛత్తీస్గఢ్ విషయంలో ఆ విషయానికి వద్దాం మనం. 10,000 కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోలు జరిగిందని, అందులో 6,000 కోట్ల అవినీతి, 7,000 కోట్లు చెల్లింపులు అని చెప్పి వాళ్ళే రాసిండ్రు. నిజం, 7,000 కోట్లే చెల్లింపులు. దానికి 18,000 మిలియన్ యూనిట్లు మీరు వాడినరు, సరిపోయింది. 18,000 మిలియన్ యూనిట్లు ₹3.90 చెల్లిస్తే అంతే అవుతుంది. దాంట్లో 1 పైస కూడా ఏమి ఇవ్వట్లేదు. కానీ అది 3.90 మాత్రమేనా? అది ఆ నెంబర్ కరెక్టేనా? అంతే కదా. చెల్లింపులు అదే నెంబర్ తో చెల్లింపులు జరిగాయా? అంతే జరిగాయి. ఓకే, అదే నేను ఇక్కడ అంటుంది. ఇప్పుడు మీరు కూడా అనుమానపడే పద్ధతుల్లో అర్వతరాతలు ఉన్నాయి, అది నేను చెప్పేది. అట్లా అయితే ఇదేంటి ఓపెన్ ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సింది, ప్రజలకు కేవలం సమాచారం ఇవ్వాల్సిన కొంతమంది
వాళ్ళ వ్యూస్ని వాళ్ళ దుగ్ధని ఆ రూపంలో చూపించి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్ని, సాధారణమైన ప్రజల్ని, అమాయక ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటి కూడా చేస్తున్నారు. రైట్. అయితే విద్యుత్ విషయానికి వద్దాం. తెలంగాణ ఏర్పడినప్పుడు, మీరు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది విద్యుత్కి సంబంధించి? మీరు చూసిండ్రు, బహుశా అప్పుడు మీరు మీడియాలో ఉన్నారో లేరో, ఈ స్టూడియో నడవాలనంటే కనీసం రోజుకు 6 గంటల పైన జనరేటర్ వాడాల్సి వచ్చేది. ఇక రాష్ట్రంలో పరిశ్రమలకు 3 రోజుల కరెంటు కోతలతో వాళ్ళు ధర్నాలు చేసి ప్రపంచంలో ఎక్కడ చేయలేదు, ఒక్క తెలంగాణలోనే మొత్తం ప్రపంచ చరిత్రలో ఇండస్ట్రియలిస్టులు ధర్నా చేసిన మొదటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలోని కన్ఫిడెన్స్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇంద్రపాక్ దగ్గర. ఎందుకు కరెంటు కావాలి మాకు అని చెప్పి. ఏంది మా ఉత్పత్తి పోతుంది ఒకటి, మేము అనవసరంగా మేము వాళ్ళకు శాలరీస్ పే చేయాల్సి వస్తుంది 2, ఈ ప్లాంట్లు ఆగడం స్టార్ట్ చేయడం వల్ల చాలా పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, మాకు ఫ్యూయల్ ఎక్కువ కాలుతుంది, ఖర్చు అవుతుంది, నష్టం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా బాధలు. రైతాంగం బాధలు చెప్పనలేవి కాదు. రోజుకు కొంతమంది 5 కావచ్చు, 10 కావచ్చు, 15 మంది, ఈ లెక్కన 10-15 వేల మందికి పైన రైతులు పాము కాటు, తేలికాటు, రాత్రిపూట మధ్యరాత్రి కరెంట్ ఇస్తే పోయి కరెంటు షాకులు, బావులలో పడి చివరికి ఆత్మహత్యలు. ఏంది వచ్చిదాన్ని కరెంట్ ఇచ్చి రోజుకు 6 గంటలు ఇస్తాం, 3 స్పెల్స్ ఇస్తాం. 3 స్పెల్స్లో ఇచ్చేటప్పుడు మేము పలానా 2 గంటల నుంచి 4 గంటల కంటే అది 2:15కి వచ్చేది, 4ంటికి తీస్తామంటే 4:15కి పోయేది. ఈ రకంగా దాంట్లో కూడా లో వోల్టేజు, దాంతో మోటార్లు కాలిపోయి పెట్టిన పెట్టుబడి అవతల కండ్ల ముందర పొలాలు ఎండిపోవడం, రైతుల ఆత్మహత్యలు, ఈ పరిస్థితి. ఇక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మొత్తం ఖతమే అయిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది. ఇక హైదరాబాద్ లాంటి నగరాలలో ఎటువంటి పొల్యూషన్, జనరేటర్లు ఎటు చూసినా లక్షలాది జనరేటర్లు. షాప్లో పోయి కొందామంటే ఆ సేల్స్ మెను కస్టమర్ మాట్లాడుకుంటే వినపడిన పరిస్థితి జనరేటర్లతో. ఒకవైపు పొగ కాలుష్యము, ఒకవైపు శబ్ద కాలుష్యము, ఇన్నిటి నడుమ హైదరాబాద్ నగరం ఉక్కిరిబిక్కిరైంది. పట్టణాలు కూడా అదే పరిస్థితి. ఇక గ్రామాల్లో అయితే చీకట్లనే, రోజుల తరబడి, వారాల తరబడి గ్రామాలలో విద్యుతే లేదు. మంచిల పరిస్థితి దారుణం. మంచిలకు బావుల దగ్గర, బోర్ బావుల దగ్గర పోవాల్సి వచ్చేది గ్రామాల మహిళలు. పోతే ఆడి పోయాక కరెంటు లేకపోతే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది అక్కడ. పొద్దుగాలనైతే మరీ ఇబ్బంది ఉండేది, పిల్లల్ని స్కూల్ పంపాలి తయారు చేసి, నీళ్ళకపోతే అక్కడే వంట చేయక తల్లి అక్కడ, పిల్లలు ఇక్కడ, ఇటువంటి దారుణమైన పరిస్థితి చూసినాం. నగరాలలో, పట్టణాలలో వారానికి ఒక్క రోజు వచ్చే ఒక ట్యాంకర్ కొరకు లైన్లు, బార్లు నిలబడి పాపం కొట్టుకునేవాళ్ళు. ఎందుకంటే నా బిందే ముందని పెట్టుకొని నెట్టుకొని పాపం పోలీస్ స్టేషన్లు. అసలు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎండాకాలం వస్తే మహిళల మీద కేసులు లేని పోలీస్ స్టేషన్ లేదన్నాడు. ఇటువంటి దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి. ఏర్పడ్డ తర్వాత కూడా వాస్తవానికి రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఆ రోజున్న యూటిలైజేషన్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ యూటిలైజ్ అవుతుంది కరెంటు. కాబట్టి ఇక్కడ 53.96% ఇక్కడికి ఇవ్వాలి, 43% అక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని చెప్పేసి చట్టంలో చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్తును 1 యూనిట్ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవ్వకపోగా ఒక కుట్రపూరితంగా భద్రాచలం పక్కనున్న 7 మండలాలని బలవంతంగా తీసుకున్నాడు. ఎందుకంటే ఎన్డీఏలో ఆయనకు భాగస్వామ్యం ఉండే, ఆయన చెప్పింది నడుస్తుంది కాబట్టి. ఏంటిది ఈ 7 మండలాలు ఎందుకు తీసుకున్నాడు? దాంట్లో ఏముంది, మట్టి దుమ్ము ఏమీ లేదు. ఆ 7 మండలాలలో ఉన్నది సీలేరు పవర్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు ఐడల్ ప్రాజెక్టు. సంవత్సరానికి కొన్నిసార్లు 300 రోజులు జరుగుతుంది, కొన్నిసార్లు 300 రోజుల పైన 365 రోజులు జరిగిన సందర్భం కూడా ఉంటుంది విద్యుత్ ఉత్పత్తి అనేది. దాన్ని కొట్టేయడం కొరకు కుట్రపూరితంగా అది గుంజుకొని ఇంకా దారుణం, ప్రైవేటు వాళ్ళ దగ్గర మేము కొందామని ప్రయత్నం చేసిన అక్కడి నుంచి వాళ్ళని కూడా తెలంగాణకి ఇవ్వద్దు అని చెప్పి భయపెట్టించి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసి, ఇది అవ్వాలి తెలంగాణలో ఉన్న కరెంటు పరిస్థితి రాష్ట్రం వచ్చినాడు. రైట్. అయితే ఇదే విధంగా ఛత్తీస్గఢ్లో ఎలా కొనుగోలు చేశారో మీరు ఆంధ్ర నుండి కూడా సింహాద్రి స్టేజ్ 2 దగ్గర నుంచి కూడా కొనుగోలు చేసినట్టున్నారు. అయితే అది ₹5.40 ఆర్ సంథింగ్. యాక్చువల్గా మా ఎగ్జాక్ట్ నెంబర్, మా పీపీఏ అది కూడా ₹4.30. ఓపెన్ టెండర్స్ కాదు, ఓపెన్ టెండర్స్ కాదు, డైరెక్ట్ పీపీఏనే. అది కూడా ఈఆర్సీనే నిర్ణయించింది. ఇది ఈఆర్సీనే నిర్ణయించింది ₹3.90. ఆ సమయంలో మనం అక్కడి నుంచి తీసుకుంది ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ నుంచి, అదే ఈఆర్సీ దానికి సింహాద్రి స్టేజ్ 2 ఎన్టీపీసీది ఏదైతే ఉందో ₹4.30 నిర్ణయించింది. అయితే వీలింగ్ ఛార్జెస్ అనేది దీనికి ఉంటాయి, దానికి ఉంటాయి. ఎప్పుడైనా అంతర్రాష్ట్రం నుంచి
ఇతర Yes. రాష్ట్రం నుంచి తెచ్చినప్పుడు Mm. పీజీసీఐ లైన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైన్ ఏదైతే వాడతామో పెద్ద లైన్ని, దానికి వీలింగ్ ఛార్జెస్ చెల్లించాల్సిందే. మనమైనా వాళ్ళైనా రాష్ట్రంలో దేశంలో ఎవరైనా చెల్లించాల్సిందే. ఆ పద్ధతి చెల్లిస్తాం. దాన్ని కూడా వాళ్ళు నిర్ణయించిన ప్రకారం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా సొంతంగా మీరు నేను మాట్లాడుకోవడానికి మీ కాడ కరెంట్ ఉంది కాబట్టి మీరు అమ్మడానికి నేను కొనడానికి లేదమ్మా. ఇటువంటి జరిగినప్పుడు తప్పకుండా ఈఆర్సీలే నిర్ణయిస్తాయి. ఈఆర్సీ అనేది చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది ఈఆర్సీ ఈక్వల్ టు కోర్ట్, హైకోర్టు. అది వాళ్ళే నిర్ణయిస్తారు. రైట్. అయితే అన్ని ఇంత క్లియర్ గా అదే సమయంలో మీకు తమిళనాడు కూడా ఇంకొక అగ్రిమెంట్ చేసుకుంది వేరే ఎవరితో. దానికి ₹4.90 పడింది అదే సమయంలో. రైట్. అయితే అన్ని ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు, అన్ని విధానాలు మీరు పాటించినప్పుడు ఎందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని మీరు ఆహ్వానించలేకపోయారు? ఎవరన్నారు? జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మేము వెల్కమ్ చేసినాం కదా, ఆహ్వానించినాం. వారు అడిగిన వాటన్నిటి కూడా సమాధానాలు పంపిస్తామని చెప్పినాం. అందరూ కూడా ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కూడా వారి లేఖ రాసినప్పుడు లేఖకి ప్రతిస్పందన వచ్చిందా? ఇచ్చినాం కదా మేము. ఇచ్చి మాకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాకు సమయం కావాలి, జూన్ చివరి నాటికి సమయం ఇవ్వండి అని చెప్పేసి మేము రాసినాం. రాస్తే మళ్ళీ వారు లెటర్ రాసిండ్రు. నిజమే మీకు ఇబ్బంది ఉంటుంది, ఈ టైంలో బాగా ప్రెషర్లో ఉంటారు మీరు, ఎన్నికల ఫలితాలు వచ్చిందనుక ఆగి 15వ తారీఖు వరకు ఇవ్వండి. ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు వస్తాయి కదా, 5-6 తారీఖులలో ప్రభుత్వాలు సెటిల్ అయిపోతాయి కాబట్టి మీరు జూన్ 15 నాటికి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆయన వారు లెటర్ రాశారు. రాస్తే దాన్ని మేము ఒబే చేసినాం. ఒబే చేసి కేసీఆర్ గారు అదే తయారు చేసే పనిలో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు 15వ తారీఖు వరకు మాకు ఇచ్చిన సమయం. కానీ 11వ తారీఖు నాడు వారు ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఒక కమిషన్ అట్లా ప్రెస్ పెట్టడం కానీ జరుగుతున్న విషయాన్ని బహిరంగ చెప్పడం కానీ చేయకూడదు. వాస్తవానికి వారు ప్రెస్ పెట్టిండ్రు. సరే, ఎందుకు పెట్టిండ్రు తెలియదు. ప్రెస్ పెట్టడమే కాకుండా దాంట్లో ప్రజలకు అనుమానం వచ్చే పద్ధతుల్లో నిజమే ఇందులో నష్టం జరిగిపోయింది, మేము ఇక లెక్కలు కట్టాలి, అంచనా వేయాల్సిందే, ఎంత నష్టం జరిగింది అంచనాలు వేయాల్సిందే అనే మాట మాట్లాడారు. వారి ఉద్దేశం అర్థమైపోయింది. అప్పుడే మీరు బయాస్డ్ కూడా ఉన్నారు అంటే ఆ ప్రెస్ మీట్ తో వాళ్ళు బయాస్డ్ ఉన్నారని మీరు డిసైడ్ అయ్యారు? నేను డిసైడ్ అవ్వడం కాదమ్మా, వారే చెప్పారు. మేము అవలే, ప్రెస్ పెట్టడం ఒక మిస్టేక్. ప్రెస్ పెట్టి దాంట్లో ఏ విషయాలపైన విచారణ జరుపుతున్నారో ఆ విషయాలపైన ఒక నిర్ణయానికి వచ్చేసేసి మీ వాదన అనుకోండి, సింపుల్ అమ్మా, మీ మీదనే ఏదో నేరం ఆరోపించబడింది, కేసు జరిగింది. జడ్జి గారు ముందే ప్రెస్ పెట్టేసి దీప కేసు నిజమే, దీప నేరం చేసింది, శిక్ష ఎంత వేయాలో ఆలోచిస్తున్నారని అనుకోండి. ఇక మీరు పోయి చెప్పేం ప్రయోజనం? మీరు పోయి మీ బాధన మీరు చెప్పుకొని ఏం ప్రయోజనం? ఆయన నిర్ణయం చేసే ఉన్నాక ఆల్రెడీ గాదానికే మేము చెప్పి ప్రజలకి ఇగో ఈ రకంగా వీరి అభిప్రాయం ఉంది అంటే వీరు కూడా అవతల వారితో కలిసిపోయినరు, అది కనబడుతుంది కాబట్టి మేము చెప్పిన ప్రయోజనం లేదు, అందుకని జడ్జిగా మీరు దానికి అర్హత లేదు, మీరు కోల్పోయినరు, దయచేసి మీరు తప్పుకోండి అని చెప్పినాం. అంటే మేము నరసింహారెడ్డి గారిని తప్పుకోమని ఆ ప్లేస్లో ఇంకోరు కూర్చోబెట్టి చేయవచ్చు. మేము ఎంక్వైరీని కమిషన్ని వ్యతిరేకించలే, అందులో నరసింహారెడ్డి గారి పాత్రనే వ్యతిరేకించడం. మేము ఆయన మీద నమ్మకం లేదు అంతే కదా. ఎందుకు దీనికి కారణాలు కనబడుతున్నాయి మనకు. వారు ఇదే రాష్ట్రానికి సంబంధించిన వారు. యాక్చువల్గా వారి మీద మాకు మంచి అభిప్రాయం ఉండే. కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో మీరు కొంత ఉద్యమానికి దోహదపడ్డరు, ఉపయోగపడ్డరు అనే భావన ఉండే. కానీ ఆ తర్వాత కాలంలో 10 సంవత్సరాలు మేము ప్రభుత్వం చేసినాం, వారు జడ్జిగా ఉన్నారు, రిటైర్డ్ జడ్జిగా ఉన్నారు. వారికి ఏ రకంగా ఈ రాష్ట్రంలో కొద్దిమందికి అభిప్రాయాలు మారినాయి కేసీఆర్ గారి పైన. వాళ్ళకు వ్యక్తిగతమైన విషయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈగోస్ కావచ్చు, ఏమైనా కావచ్చు కొద్దిమందికి. దాంట్లో వీరు కూడా ఒకరు చేరిపోయినారు అనే విషయం మాకు వారి మాటలతో బయటపడింది. ఈ అభిప్రాయం ఏం అభిప్రాయం? అవతల అంతకుముందు గత కొంతకాలంగా బీజేపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే అభిప్రాయాన్ని వీరు వ్యక్తీకరించారు. వారి అభిప్రాయాలకు వీరికి ఒకటే ఉంది, ఏదో సంబంధం ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. మీకు ఇంకోటి చెప్పాలి, మేము నిజంగా మేము కమిషన్ని వ్యతిరేకించదలుచుకుంటే మేము మొదటి రోజే కమిషన్ చెల్లదు అని చెప్పొచ్చు. నిజంగా కూడా చెల్లదు. అది ఎందుకు చెల్లదంటే ఈఆర్సీ అనేది కూడా కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, దాని పేరు కూడా. అది పూర్తిగా చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధమైన చట్టం, కేంద్ర ప్రభుత్వం చట్టంతోనే వచ్చినది. అది దానికి కూడా హైకోర్టు జడ్జితో సమానం వాళ్ళందరూ కూడా, ఆ సభ్యులు. హైకోర్టు జడ్జి జడ్జిమెంట్ ఎంతో ఇది కూడా అంతే. అయితే ఒక జడ్జి ఇచ్చిన తీర్పు పైన బ్యూరోక్రసీకి, ఎగ్జిక్యూటివ్ బాడీకి పవర్ ఉండదు రివ్యూ చేయడానికి, హైకోర్టు మాత్రమే చేయాలి. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇస్తుందండి, హైకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ సమీక్ష చేస్తుందా? సుప్రీంకోర్టు కదా వెళ్ళాల్సింది. ఈ ఈఆర్సీ ఇచ్చిన తీర్పుల మీద ఎక్కడికైనా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంటే అక్కడికి వెళ్ళాలి.
ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు రాసిన కొంతమంది పెద్దలు ఎవరైతే ఈయనకు సబ్మిట్ చేశారో అందరూ కూడా వీళ్ళందరూ ఆ రోజు ఈఆర్సీలో వీళ్ళ వాదన వినిపించారు. వీటన్నిటిపైన వినిపిస్తే ఈఆర్సీ వీటన్నిటిని తీసుకొని ఇవి పనికిమాలిన ఆరోపణలు, రాజకీయపరమైన దురుద్దేశాలు తప్ప ఏం లేదు అని అర్థం చేసుకొని వాళ్ళకు తీర్పిచ్చారు. వీరు దానిపైన అభ్యంతరం ఉంటే ఇమ్మీడియట్గా అప్పీలేట్కి వెళ్ళాల్సి ఉండే. మీ మీద ఒక కోర్టు ఏదో తీర్పిచ్చిందండి, మీకు నాకు ఇలా న్యాయం జరగలేదు, నా వాదన నిలబడలేదు అనుకున్నప్పుడు మీరు పైకోర్టుకే కదా పోవాలి. పోలే మీరు ఆ రోజు. అంటే ఏంది, మీ వాదనలో అసలు లేదు, మీది అసంబద్ధమైన వాదన అనేది అర్థమైపోయింది. వీళ్ళు ఎందుకు మాట్లాడినారు ఆ రోజు? చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో. ఎవరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మాట్లాడారు? రేవంత్ రెడ్డి క్లియర్గా. రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ కూడా, అప్పుడు ఏముంది, బీజేపీ కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇద్దరు కూడా కలిసి కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇవాళ పనిచేస్తున్నారు, అదే పద్ధతిలో అవాళ పనిచేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు వేరుగా లేదు, ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు. నిన్న వాళ్ళు చూస్తే ఇంకెక్కువ కనబడుతుంది, కాంగ్రెస్ కంటే బీజేపీ ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా బీఆర్ఎస్ మీద దాడి చేస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఏం లేదు, బీఆర్ఎస్ బలహీనం అయిపోయింది, ఇక బీఆర్ఎస్ లేవదని కనుక మీకు నమ్మకం ఉంటే ఎందుకు కేసీఆర్ మీదే మాట్లాడుతున్నారు? ఇంకా కేసీఆర్ని జైల్లో పెట్టాలి అనే మాట కాంగ్రెస్ కంటే బీజేపీ ఎందుకు మాట్లాడుతున్నారు అనే ప్రశ్న వాళ్ళని వేస్తే 10 సంవత్సరాలు రూల్ చేశారు కాబట్టి, ఆ రూలింగ్ లో అవకతవకలు జరిగాయి కాబట్టి మేము మాట్లాడతామని. ఆ రూలింగ్ అయిపోయింది, ప్రతిపక్షంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మందిని జాయిన్ చేసుకుంటున్నారు. మీరు బీజేపీ చేసుకుంది కొంతమందిని, వాళ్ళ దిక్కులేక మా వాళ్ళని తీసుకుపోయి అభ్యర్థులు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా దిక్కులేక మా వాళ్ళని తీసుకుపోయి అభ్యర్థులు పెట్టుకుంది. మళ్ళీ మీరు టీడీపీ నుండి జాయిన్ చేసుకున్నారు అనే మాట వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చేసుకున్నాం, నేను చెప్తున్నా కదా. అందుకనే భారతదేశంలో ఇది బీఆర్ఎస్ తోనే మొదలు కాలే, బీఆర్ఎస్ తోనే చివరి కాదు. సింపుల్. ఈ రాజ్యాంగం, ఈ సిస్టమ్, ఈ పార్లమెంట్ సిస్టమ్ ఇట్లా ఉన్నంత కాలం ఇవి ఉంటూనే ఉంటాయి. సింపుల్ లెక్క. అందుకే మేము చెప్తుంది. అందుకే మీరే కలగనొద్దు, బీఆర్ఎస్ పార్టీ ఏందో అయిపోయింది, ఇంకా పోయింది, ఒడిచిపోయింది, ఇంకా నాయకులు లేడు అనేది మీరు కలలు. మీరు చేసే పనే మీరే చెప్తున్నారు. కేసీఆర్ ఎంత బలంగా ఉన్నాడో, కేసీఆర్ అయినా బతుకున్నంత కాలం కేసీఆర్ని ఏం చేయలేము, మళ్ళీ తిరిగి వస్తాడు, గతం కంటే బలంగా వస్తాడు అన్న భయం మీకు ఉంది. కాబట్టి నాయకులను తీసుకున్నా సరే ఏం చేయలేము అనే విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి ఆ రకంగా భయపడి ఎందుకు కేసీఆర్ని జైల్లో పెడదాం ఇద్దరం కలిసి, ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్ర చట్టాలు సరిపోవట్లేవు, ఏసీబీలు ఇవి అవి ఈ విచారణ సరిపోవట్లేవు, అర్జెంటుగా సిబిఐని ఐటీని పెట్టినా సరిపోదు. కాబట్టి ఎవరినైనా ఏ నేరం చేయకుండా, ఏ తప్పు చేయకుండా తీసుకుపోయి సంవత్సరాల తరబడి జైలు పడేయగలిగింది ఈడీ ఒక్కటే. కాబట్టి ఈడీని తెస్తాం అనేది జైల్లో పెడతారని మీరెందుకు అనుకుంటున్నారు? జైల్లో పెడతామని నేను ఎన్నడూ కూడా ఒప్పుకోలేదు. మీ తరం కాదని చెప్తున్నాం, మీ తరం కాదు కేసీఆర్ ముట్టుకోవడం అని చెప్తున్నాం. వాళ్ళ తాపత్రయం చూస్తారు కదా స్టేట్మెంట్లు, వాళ్ళ రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీ నాయకులు, ఎంపీలు, మంత్రులు అందరి వాళ్ళ తాపత్రయం గురించి చెప్తున్నాను. మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే కొన్ని మాటలు మాట్లాడారు అన్నారు. కానీ ఉదాహరణ కూడా చెప్తాను. మనం విద్యుత్ పరిస్థితి ఏముండే మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు ఒక దిక్కు చంద్రబాబు నాయుడు సీనియర్ పవర్ ప్రాజెక్టు గుంజుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల సోయినోళ్ళు అయితే ఆ రోజు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒక్క మాట మాట్లాడలేదు దాని మీద. చంద్రబాబు నాయుడుకి ఎగనెస్ట్గా మరి మా ఎట్లా గుంజుకుంటావు నువ్వు బలవంతంగా దౌర్జన్యంగా అని మాట్లాడలేదు. పైగా మొదటి రోజే శాసనసభ సమావేశాల్లో మీకు ఆ రికార్డు ఉంటుంది. మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చిర్రు, విద్యుత్ ఇయ్యలేని ప్రభుత్వం నశించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొదటి రోజు ఆనాటికి మీ చేతుల్లో ఉంది, సమైక్య పాలకుల చేతుల్లో రాష్ట్రం. ఈ రాష్ట్రం చీకట్లో అయిపోతుంది అని చెప్పి శాపనార్థాలు పెట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని చీకట్లు ఉంచింది మీరు, వందలాది వేలాది మంది రైతులు చంపింది మీరు, లక్షలాది మంది నిరుద్యోగులు చేసింది మీరు. ఒకటే రోజులో కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసే తెల్లవారి మర్నాడు తెస్తారంటే రాత్రికి కరెంట్ తేవడం సాధ్యమైంది అవుతున్నా? ఎట్లా వచ్చినట్టు మరి వీళ్ళు? అంటే ఏంది, దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఉంది. దాంతోనే ఈ చంద్రబాబు నాయుడు ఏజెంట్లు అందరూ కూడా ఆ పద్ధతిలో వచ్చిండ్రు. ఇది విషయం. రైట్. మీరు ఇలా మాట్లాడుతుంటే ఇంకొక పక్కన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యన కేటీఆర్ గారు 16 మంది ఎంపీలతో ఆయన అక్కడ ప్రైవేటైజేషన్ ఆపారు. గొప్పగా మాట్లాడడం కాదు అది. తెలంగాణకు 16 సీట్లు ఇస్తే, బీఆర్ఎస్ 16 సీట్లు ఇస్తే మన హక్కుల గురించి కొట్లాడడానికి, మన హక్కులు కాపాడుకోవడానికి వీలైతుంది అని చెప్పి మనం చెప్తున్నప్పుడు ఎందుకు వీళ్ళకు కేసీఆర్కి ఇంకా సీట్లు ఎందుకు అని చెప్పి మాట్లాడినారు మీరు. 2 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు మాకు ఒక్క సీట్ ఇవ్వలేదు. 8 సీట్లు ఇస్తే మీరు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి నాశనం చేసి పక్కకు అప్పచెప్తున్నారు. అదే 16 సీట్లే కదా మేము అడిగింది. 16 సీట్లతో చంద్రబాబు నాయుడు ఇవాళ
ప్రైవేటైజేషన్ కాబోతున్న విశాఖ ఉక్కును ఆపేసిండు. ఇప్పుడు ఉమ్, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్ణయం తీసుకొని కథం చేద్దాం అనుకున్న దాన్ని ఇవాళ ఆపిండు. ఉమ్, ఇగో మనకాడ వచ్చిన మీరు ఇచ్చిన 16 సీట్లు ఎంపీ సీట్లతోనేమో వీళ్ళు సింగరేణి తీసుకుపోయి ప్రైవేటైజేషన్ చేసేసి నాశనం చేస్తున్నారు. ఉమ్. తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, ఇగో 16 Right. సీట్ల విలువైంది అనే విషయం చెప్పారు మా వాళ్ళు, చంద్రబాబు నాయుడు మొగళ్ళే. రైట్. కానీ సింగరేణి విషయంలో బేరాలు అప్పుడే కుదిరాయి, కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ బేరసారాలన్నీ కుదిరాయని బట్టి విక్రమార్క గారు క్లియర్గా మాట్లాడుతున్నారు. అమ్మ బట్టి విక్రమార్క మాట్లాడేది క్లియర్గా కాదమ్మా. బట్టి విక్రమార్క చేసిన తప్పు నుంచి బయటపడడం కొరకు ఎదురుదాడి చేసే ప్రయత్నం అంటే చేస్తున్నారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఈ బొగ్గు వేలంపాటలో పాల్గొంటాము అని చెప్పడమే పెద్ద తప్పు బట్టి విక్రమార్క. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు గల్ల వేలం ముందుకు వచ్చింది. వచ్చిన రోజు కేసీఆర్ గారు ఉత్తరం రాశారు ప్రధానమంత్రికి, మేము ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, మా సింగరేణి పరిధిలో ఉన్న మొత్తం గనులు కూడా సింగరేణికి ఇచ్చేసేయాలి, నామినేషన్ మీదనే ఇచ్చేసేయాలి, గవర్నమెంట్ టు గవర్నమెంటు. దాంట్లో మీది కూడా ఉంది 49% వాటా, కేంద్ర ప్రభుత్వం అంది, రాష్ట్ర ప్రభుత్వం అంది 51, పూర్తిగా పబ్లిక్ సెక్టార్లో ఉంది కాబట్టి మాకు ఇచ్చేయండి. వేలంపాటలో పాల్గొనమంటే సరైనది కాదు, అది మేము ప్రైవేట్ వాళ్ళతో పోటీపడి ప్రభుత్వ సంస్థలు పాల్గొనలేము, కరెక్ట్ కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పినాం. చెప్పడమే కాకుండా ఆ రోజు అయితే మనం చెప్పినా సరే కేంద్ర ప్రభుత్వం బలవంతంగా వేయొచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి విశేషమైన అధికారులు ఉంటాయి, మనకంటే పెద్దగా ఉంటుంది కాబట్టి, సార్వభౌమ అధికారం ఉంది కాబట్టి. అయినా వాళ్ళు బలవంతంగా దౌర్జన్యంగా పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వంగా మేము చాలా స్పష్టంగా చెప్పినాం, ఇక్కడ 2 సార్లు వేలంపాట పెడితే హైదరాబాద్లో మేము ఎవరిని పాల్గొనివ్వలేదు, ప్రైవేట్ వాళ్ళని ఎవరిని, ఎట్టి పరిస్థితుల్లో మీరు పాల్గొంటే మాత్రం మీరు 1 కిలో బొగ్గు తేలేరు, మేము ఒప్పుకోము అని చెప్పి ఎవరు రాలేదు. 3వసారికి తీసుకుపోయి బెంగళూరులో పెట్టారు, ఇక్కడ మనతో అభ్యంతరాలు అయితే అని చెప్పి బెంగళూరులో పెట్టిండ్రు. బెంగళూరులో పెట్టినప్పుడు ఎవరో 2 పార్టిసిపేట్ చేసిండ్రు. మేము చాలా క్లియర్గా చెప్పినాం, మేము అనుమతించాం, ఒక్క బొగ్గురాయి తవ్వడానికి కూడా మేము అనుమతించాం, మేము ఎటువంటి సహకారం చేయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అవసరం వాళ్ళకి, దాని వరకే కేంద్రానికి అధికారం ఉంటుంది. బొగ్గు నిల్వలు ఎక్కడున్నాయో అక్కడ మాత్రం, ఖనిజాలు ఎక్కడున్నా ఖనిజాల మీద కేంద్రానికి అధికారం రాష్ట్రాలకు ఉండదు. అది బంగారం దొరకని, వజ్రాలు దొరకని, బొగ్గు దొరకని, ఇవి కూడా మొత్తం జాతీయ సంపద అని చెప్పి గతంలో కేంద్రం మీదనే పెట్టిండ్రు ఆ బాధ్యత. కానీ మిగతా రోడ్లు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు మన సొంత భూముల నుంచి వెళ్తారు కాబట్టి మనం అవి సహకరించకపోతే వాళ్ళు చేయలేరు. మేము గత 4 సంవత్సరాలు అదే పని చేసినాం. ఎవరైతే మాకు తెలియకుండా 2 అక్కడి నుంచి తీసుకున్నారో వాళ్ళని మేము సహకరించలేదు, ఇప్పటివరకు వాళ్ళు అక్కడ రాలేదు, వాళ్ళకి సంబంధించిన ఒక ఉద్యోగి కానీ ఇంకోటి కానీ ఆ ప్రాంతానికి కూడా రాలేదు, ఆ ప్రాంతం పూర్తి మన కంట్రోల్లో ఉంది ఇప్పటికి కూడా, మనలో చేయలేదు మేము. ఇప్పుడు దీంతో విక్రమార్క మాట్లాడింది పూర్తి అబద్ధం అని తేలిపోయింది. అయితే మేము ఉత్తరం రాసిన 3 రోజులకి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కూడా రాసిండు, మేము ఈ వేలానికి వ్యతిరేకం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, మాకు ఇవ్వాలి, మేము సింగరేణి ప్రజల తరఫున కొట్లాడతాం అని చెప్పి రాసిండు, ఆ రోజు నిలబడతామని చెప్పి. అయితే నిన్న ఏదైతే మొన్న వేలం ఉండేనో దానికి ఒక 2 రోజుల ముందు నుంచి వెళ్ళి బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ వచ్చినాయి. బట్టి విక్రమార్క గారు వేలంపాటలో పాల్గొంటున్నారు కిషన్ రెడ్డి గారితో కలిపి అని. ఎప్పుడైతే ముందు రోజు సాయంత్రమే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మేము ప్రెస్ పెట్టి ఎప్పుడైతే చెప్పినామో ఈ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమే, సింగరేణికి ద్రోహం చేయడమే, కాంగ్రెస్ పార్టీ దాంట్లో పాల్గొనడమేంది, ఆ రోజు మీరు వ్యతిరేకిస్తామని చెప్పినరు స్పష్టంగా, మీరు ఉత్తరమే రాసిండ్రు పిసిసి ప్రెసిడెంట్ గారు, మరి మీరు ఎట్లా పాల్గొంటావు నువ్వు అని చెప్పి అన్నాక గప్పుడు నాలుక గరుచుకొని రాత్రికి రాత్రి పొద్దుకున్నాక ముందు తుమ్మల నాగేశ్వర గారిని మాట్లాడమంటే వారు రాజకీయంగా మాట్లాడలే, కేవలం దీన్ని ఆపాలి అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇది సరిపోవట్లేదు, ప్రజల్లో మనం పలసన అయిపోయినాం, మనం దొంగతనం దొరికిపోయింది అని చెప్పి మళ్ళీ ప్రెస్ పెట్టి విక్రమార్క కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. నువ్వు రేపు పార్టిసిపేట్ చేస్తావా లేదా చెప్పలే, దాన్ని ఆపాలనా లేదా చెప్పలే, కేవలం కేసీఆర్ గారి మీద దాడి చేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అని మాట్లాడండి లిప్ సింపతి కొరకు. కానీ తెల్లారి మళ్ళీ పోయి పార్టిసిపేట్ చేసి దాంట్లో పార్టిసిపేట్ చేసిండు. కొట్లాడమైన వాడు బొకే తీసుకుపోతాడా? బొకే తీసుకుపోయి ముందు బొకే ఇచ్చి కిషన్ రెడ్డికి, తర్వాత ఒక కాగితం ఇచ్చేసి వచ్చి కానీ డిమాండ్ చేయాలి, ఆపేయండి ఇది ఆపేయండి అని డిమాండ్ చేయాలి. ఇప్పుడు అది అట్లే వేలంపాటలో ఉంది. ఇవాళ స్టేట్మెంట్లు ఏమిస్తున్నారు ఇద్దరు ఒకే తీరుగా, మేము సింగరేణిని కాపాడడానికి కట్టుబడి ఉన్నాం, సింగరేణి నష్టం రానియం, ప్రైవేటైజేషన్ కానియం. కేటీఆర్ గారు ఉదాహరణతో సహా చెప్పిండు ఏమని, బయలడీల గనులు ఏదైతే మనకు అందుబాటులో ఉన్నాయో విశాఖ ఉక్కుకి అది ఇవ్వండి, అది ఇస్తే విశాఖ ఉక్కు బతుకుతుంది, లేకపోతే ఎక్కడి నుంచో తేవాలి, ప్రైవేట్ వాళ్ళ కాడ కొనాలి అని అంటే ధర ఎక్కువ ఉంటుంది, తప్పకుండా నష్టపోతుంది అని చెప్పి అక్కడ ప్రారంభమైంది విశాఖ ఉక్కుకు ఉరేసే పని.
బైరెడ్డిల గనులను ప్రైవేటులకు అప్పచెప్పడంతో అదానికి అప్పచెప్పడంతో ప్రారంభమైంది. అదే గనిలో చక్కగా వాళ్ళకే ఇచ్చుంటే వాళ్ళు తీసుకుంటే ₹2 ₹3 పడేది. ప్రైవేట్ వాడి చేతికి ఇచ్చేవరకు ₹5 ₹6 అయింది. దాంతో ఇలా విశాఖ ఉక్కు దివాళా తీస్తుంది, నష్టపోతుంది. ఇది నష్టమవుతుంది కాబట్టి అమ్మేస్తాం ప్రైవేట్ వాళ్ళకు అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వ వాదన. ఇప్పుడు ఇదే ప్రారంభమైంది. ఇవాళ ఈ గనుల వేలంపాట వేయడం అనేదే ఉరితానిపోయినటము సింగరేణికి. ఎందుకంటే ఒకటొకటి ప్రైవేట్ అయిపోయిన తర్వాత సింగరేణి కార్మికులకు పనే ఉండదు, సంస్థ నష్టాలకు వస్తుంది. ఆ పేరు మీద ఒక ప్రైవేట్కి అమ్మే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దాని విషయంలో స్పష్టంగా చెప్పకుండా దొంగ మాటలు మాట్లాడుతూ మేమేం చేయం కానీ అని చెప్తూనే ఊరితాడు ఎంతున్నారు. రైట్. కానీ కిషన్ రెడ్డి గారు ఇదే అంశం మీద ప్రెస్ మీట్ పెట్టి మరి 3,500 కోట్లు ఖజానాలో ఉండేవి సింగరేణికి సంబంధించి కేసీఆర్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వారు వేరే బ్యాంకులు ఎవరైతే అధిక వడ్డీ ఇస్తారో వారి బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తామని సింగరేణికి సంబంధించిన డిపాజిట్ల గురించి ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా అవకతవకలతో నిండిపోయింది అని మాట్లాడుతున్నారు. దీనికి మీ క్లారిటీ ఏంటి? అమ్మ, ఒక సంస్థ లాభాల్లో ఉండడం నష్టాల్లో ఉండడం అనేది సమాజం విషయం. ఇప్పటికి కూడా సింగరేణి లాభాల్లోనే ఉంది. టిల్ టుడే ఈరోజు సింగరేణి లాభాల్లోనే ఉంది. బాకీలు రావాలి కొన్ని. మనం ఏదైతే మన తెలంగాణ విద్యుత్ సంస్థలు అక్కడి నుంచి వెళ్ళి బొగ్గు తీసుకుంటున్నాయో ఆ బొగ్గుకు చెల్లించాల్సిన పైసలు ఇంకా వీళ్ళు చెల్లించలేదు అని వీళ్ళు చెప్పేది ఉంటాయి. అది మన ప్రభుత్వ రంగ సంస్థ, ఇది మన ప్రభుత్వ రంగ సంస్థే. ప్రజల కొరకు వాడిన విద్యుత్కి సింగరేణి నుంచి విద్యుత్ తీసుకున్నాం మనం. సింగరేణి నుంచి వెళ్ళి బొగ్గు కూడా కొని మన జెన్కో ప్రాజెక్టులు నడుస్తున్నాయి. దాన్ని దీంట్లో చెప్పారు మీరు అప్పులు ఉన్నాయి మన విద్యుత్ సంస్థలకు అని. మనకున్న విద్యుత్ సంస్థలలో ఎక్కువ అప్పులు వాళ్ళకి సింగరేణికే ఇవ్వాలి మనం. ఆయన అనేది ఇక్కడ నిల్వలేదు అని, నిల్వలు అనేవి తగ్గినాయి అని. నిల్వలు తగ్గినాయి ఎక్కువైనాయి విషయం కాదమ్మా. ఇక్కడ నువ్వు ప్రైవేటైజేషన్ వైపు పోతున్నావా లేదా ఇష్యూ పాలసీ చెప్పాలి. రూపాయి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ఇవాళ మీరు ఈ సంస్థలో పనిచేస్తున్నారమ్మా, దీన్ని మీకు 1 నెల జీతం రావచ్చు, వెనక ముందు కావచ్చు. అసలు ఇది మొత్తం దీన్ని మూసేస్తున్నారా ఉంచుతున్నారా ఏంది అనేది ఇష్యూ. దీన్ని క్లోజ్ చేస్తున్నారా ఉంచుతున్నారా ఇష్యూ. మేమంటుంది మీ పాలసీ ఏంది, ప్రైవేటైజేషన్ చేస్తారా ఆపుతారా, సింగరేణిని బతికించే ప్రయత్నం చేస్తారా చేయరా అని. ఇక్కడ చెప్తున్నాను. ఈ దొంగతనం నుంచి తప్పించుకోవడం కొరకు బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు గుమ్మడికాయల దొంగలంటే భుజాలు దడుకున్న పద్ధతుల్లో టెక్నికల్ విషయాలు మాట్లాడుతున్నారు. మేమంటుంది సంస్థల డబ్బులు రావచ్చు పోవచ్చు, రేపు వసూలు చేసుకుంటారు, వస్తాయి. జనకు చెల్లించాల్సిందే, ఇంకోటి నుండి చెల్లించాల్సిందే, ఆ పైసలు వస్తాయి, ఎక్కడ పోవు. బట్ సింగరేణి లాభాల్లో ఉంది, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ లాభాల్లో ఉంది. అందులో సందేహం లేదు. వాళ్ళ పైసలు వీళ్ళ కాడు ఉన్నాయి, వాళ్ళ పైసలు వీళ్ళ కాడు ఉన్నాయి. సింగరేణి కార్డు ఉండే బదులు జెన్కో కార్డు ఉన్నాయి, ట్రాన్స్కో కార్డు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ అస్సలు బేసిక్ ఇష్యూని పక్కదారి పట్టించడం కొరకు, ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు, ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో ఈ విషయాలు మాట్లాడుతున్నారు. మేము నిన్న ఒకటే అడిగినాం స్పష్టంగా, శ్రావణి బ్లాక్ను దాంట్లోంచి తీసేయండి. నిన్న 60 ఏదైతే పెట్టినరో శ్రావణి బ్లాక్ను దాంట్లోంచి తీసేయండి అని చెప్పినాం స్పష్టంగా. ఇంకొకటి చెప్పిన, ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఎట్టి పరిస్థితులలో మేమే వస్తాం, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత దాన్ని రివ్యూ చేస్తాం. మేము మాత్రం బొగ్గు పోనీయం, తెలంగాణ నుంచి వెళ్ళి ఒక బొగ్గురాయి కూడా ప్రైవేట్ వాడికి పోనీయం అని చెప్పి మేము స్పష్టంగా మా పాలసీ చెప్పినాం. కాంగ్రెస్ బీజేపీలో పాలసీ చెప్పాలి, బీజేపీలో పాలసీ చెప్పాలి. ప్రభుత్వాలు నడుపుతుండ్రు కాబట్టి వాళ్ళ ప్రభుత్వ పాలసీ కూడా చెప్పాలి. ప్రైవేటైజేషన్ కానీయం మేము కాపాడుకుంటామని చెప్తూనే కిషన్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్ లో నైతికంగా ఆర్థికంగా కేసీఆర్ గారే దెబ్బతీశారు సింగరేణిని అని మాట్లాడారు. అదే చెప్తున్నామా నేను. నువ్వు దొంగతనం చేసి అదేందో కేసీఆర్ మీద నెట్టాలనే ప్రయత్నం నీ చేతిలో ఉంది. నేను అడుగుతుంది వాళ్ళ ఒక్కటి శ్రవణి బ్లాక్ను దాంట్లో నుంచి తీసేయమన్నాం. నీ చేతనైతే దమ్ముందా, చేస్తావా, చేయి, లేదా రండమనిపించుకుంటావు. నేను అనేది అది. శ్రావణి బ్లాక్ను దాంట్లోంచి తీసేసి మాట్లాడితే బాగుంటుండే. వేలంలో నుంచి తీసేసి ఇగో మేము కాపాడినాం చూడు దీన్ని, కాకపోతే లాభాలు ఉంటే ఇట్లా నష్టం చేసిరు ఇదేదని చెప్పి నువ్వు ఏం చెప్పినా నడుస్తుండే. కానీ నువ్వు అసలు చేయకుండా నీ ఉరితాడు తయారు చేస్తూనే కేసీఆర్ చేయబట్టి అయ్యాల దానికి ముక్కు దెబ్బ తిన్నది, చెంప దెబ్బ తిన్నది, జుట్టు ఊసిపోయింది, గీచిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఉరి పెడుతున్నావా లేదా గది కూడా చెప్పు. ఈ ఉరితాడు దేని కొరకు తయారు చేస్తున్నావు? మేము గిది అడుగుతున్నాం. ఆయన బక్కపడ్డది, ఒక పూట అన్నం పెట్టలేదు, ఇవి కావు కదా. రైట్. అయితే విద్యుత్కి సంబంధించిన అవకతవకలు కానీ, లేకపోతే సింగరేణికి సంబంధించిన అంశాలు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ ఒకటికొకటి బయటకు తీస్తూ చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా చూస్తారు? పొలిటికల్ వెండట్ అలాగా చూస్తారా ఏంటి? 100%
ఇప్పటికి కూడా దామేనే బతకాలనుకుంటున్నారు వీళ్ళు, ఇంకా ఆరోపణలతో బతకాలనుకుంటున్నారు వీళ్ళు. గత 5 ఏళ్ళు ఏదైతే ఆరోపణలు చేసిండ్రో వీళ్ళిద్దరికి కలిసి ఆ ఆరోపణలు నిజము అని చెప్పించాలే సంస్థలతోనే ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు, కానీ సాధ్యం కాదు. ఇప్పటికే తేలిపోయింది, నర్సింహారెడ్డి కమిషన్తో తేలిపోయింది, అందులో ఏముండదు ఏమీ లేదు, అంత ప్రజలు వాస్తవాలు తెలిసిపోతున్నాయి. సింపుల్ అమ్మా, ఇప్పుడు ₹3.90 తప్పు అన్నారు. ఎట్లా చెప్పాలి నువ్వు? ఆ సమయానికి ఎవడన్నా ₹2.80, ₹2.60, ₹3.50 ఎవడన్నా వేరే కాడ బయట ఇచ్చేటోడు మనం మనకాడ తీసుకోకుండా ఇది తీసుకుంటే నువ్వు ఇన్ని పైసలు నష్టం జరిగింది అని నువ్వు చెప్పొచ్చు, అంతే కదా. మీరు ఒక వస్తువు కొనుక్కొచ్చుకున్నారు, సింపుల్. మీరు షాపు పోయినరు, మీరు ఏదో ఒక వస్తువు, ఒక గ్రైండర్ కొనుక్కొచ్చుకున్నారు, 500 పెట్టి కొనుక్కొచ్చుకున్నారు. మరి మీ ఇంట్లో మీ వారు 500కి ఎందుకు తెచ్చినా గొడవ చేస్తే 490 దొరికింటే తెమ్మని చెప్పాలి. తెచ్చాను నువ్వు ₹10 ఎక్కువ ఎందుకు పెట్టినవని. అక్కడ ఎప్పుడన్నా ఉందా? పక్కన ఎక్కడ సందర్భం ఉందా? అదే టైంలో మనం సింహాద్రికి ఏమో ₹4.30 పే చేస్తే, తమిళనాడు ₹4.90 కొని ₹3.89 కానీ ఎవడన్నా కొన్నవాడు ఇచ్చినవాడు ఇటువంటి పీపీ అయింది ఒకటి ఉందా? చూపిస్తారా ఈ దేశం మొత్తంలో, మొత్తం భారతదేశంలో ఒక్కటి చూపిస్తారా? ఎవరైనా లేదు. ఇంకొకటి, ఇచ్చిన 7,000 కోట్లలో 6,000 కోట్లు నష్టమే అని అన్నారు. మరి ఇది ఎవరికి ఇచ్చినట్టు, ఎవరి అకౌంట్లో నుంచి ఎవరి అకౌంట్లోకి వచ్చినట్టు చూపించాలి కదా. ఇచ్చింది ఎవరికి? మేము రమణ సింగ్ గారికి, అప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి, అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు. చలో వాళ్ళని కూడా బిలువరి. మరి ఏ అకౌంట్లో పోయినా ఈ పైసలు, ఇవి ఎక్కడి నుంచి డ్రా చేయబడ్డాయా లేదా ఇంకోరి అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేయబడ్డాయా చూపించరి. ఆధారం చూపించాలి కదా ఒక ఆరోపణ చేసేటప్పుడు. ఏవి లేవు. ఆధారాల కోసమే కదా ఇప్పుడు కమిషన్ గదే అంటున్నా. మరి నోటీస్ లేదు ఇప్పటివరకు. రమణ సింగ్కు నోటీస్ ఇవ్వాలి, ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఇవ్వాలి, ఆ రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీకి ఇవ్వాలి, ఎవరెవరి మధ్యన పీపీ అదే పనిలో ఉందేమో ఇవ్వాలి కదా. ఈ పాటికి టైమే అయిపోతుంది కదా. అసలు అవి ఆలోచన లేదు కదా. నేను రాసిర్రు 6,000 కోట్లు నష్టమని, రాసినోడని చెప్పాలి ఎవడో. ఈ పలానా రూటింగ్ అయింది పైసలు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలానా అకౌంట్కి పోయినాయి, మన జెన్కో నుంచి, మన ట్రాన్స్కో నుంచో, టీపీసీసీ నుంచి, ఈ డబ్బులు మళ్ళీ తిరిగి ఇట్లా వచ్చినాయి, వీళ్ళ అకౌంట్ చేరినాయి చెప్పాలి కదా. ఆరోపణ చేస్తే మీ దగ్గర నుంచి ₹1,00,000 ఏదో జరిగింది అని నష్టం అనిపిస్తే అది ఎవరికి అడిగిందో చెప్పాలి కదా. ఎవరి ద్వారా ఇంకెట్లా వచ్చినాయో చెప్పాలి కదా. అవన్నీ బయటకు తీయడానికే మేము ఈ కమిషన్ ఏర్పాటు చేశాము అని చెప్తున్నారు కదా. అదే నేను అడుగుతుంది కూడా. నేను మొదలు కమిషన్ మాకే సంతోషం అని చెప్పింది దాని కొరకు. కమిషన్ అనేది నిజంగా న్యాయ విచారణే కనుక న్యాయంగా జరిగితే మేమే మల్లెపువ్వులాగా బయటకు వస్తాం, మా కేసీఆర్ బయటకు వస్తాడు అని చెప్పి మేము నమ్ముతున్నాం, సంతోషపడ్డాం మేము వాస్తవానికి. రైట్. అదే విధంగా మేడిగడ్డ విషయంలో కూడా ఒక కమిషన్ ఏర్పాటైంది, అయింది, సంతోషం, మేము వెల్కమ్ చేసినాం తప్పకుండా. ఏమైంది? అప్పుడే ఎల్ఎల్ కలబడ్డారు. అప్పుడే ముందు ఎన్డీఎస్ఏ చెప్తే నేను చేస్తాం, లేకపోతే వాస్తవానికి అందులో కూడా పెద్ద దోషిగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎట్లా? ఏ ప్రాజెక్టుకైనా ఒక చెరువుకు కూడా చిన్నపాటి బొంగ పడుతుందమ్మా. దాన్ని వెంటనే బాగు చేసుకొని వారం రోజుల్లో, 2 రోజుల్లో, 3 రోజుల్లోనూ అత్యవసరంగా దానికి అడ్డుకట్ట వేసి రింగ్ బండ్ వేసి మళ్ళీ నీళ్ళు నాపుకొని రైతులకు అందియాలి. సాధారణంగా రైతులందరికీ తెలిసిన పరిజ్ఞానం గ్రామాలలో ఎక్కడైనా సరే. వీళ్ళు దాన్ని 4 నెలలు ముట్టుకోకుండా పనిచేయకుండా నీళ్ళు నాపి మళ్ళీ ఇప్పుడు ఈ వానాకాలానికి ప్రజలకు రైతాంగ నీళ్ళు ఇచ్చే పని చేయకుండా 4 నెలలు వండబెట్టిండ్రు. చేయకూడదు ఆ పని, తప్పకుండా బండి వేసేయాలి. దాన్ని ముట్టుకోకు, నువ్వు దాన్ని ముట్టుకోవద్దు, రింగ్ బండ్ వేసేయాలి. దాని మీద ఒకవేళ విచారణ చేయదలుచుకుంటే నీకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు విచారణ కమిటీ వచ్చి చూసేంతవరకు, లేదా నిపుణులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిపుణులు వచ్చి చూసేంతవరకు. వాస్తవానికి వీటికి ఉండే అత్యవసర పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రోజులలోనే రావాలి, రోజులు వారాలలోనే పూర్తి చేయాలి. ఎందుకంటే లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ అది. ఆ ఒక్కదంతో పోదు కదా. ఇంకొకటి ఏంది, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒక్కటే మొత్తం కాళేశ్వరం కాదు కదా. కాళేశ్వరంలో 20-30 కాంపోనెంట్స్ ఉన్నాయి, అది ఒక భాగం. అది ఒక చిన్నది, ఒక 2,000 కోట్లు 2,500 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ పోయిన దానికి ఏదైనా జరిగితే 150 కోట్ల ఏదైనా నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యులని చర్చ చేసుకో, విమర్శ నువ్వు విచారణ చేసుకో, తప్పులేదు. బాధ్యులు శిక్ష చేసుకోవడం తప్పేం లేదు. నిజంగా ఎవరైనా బాధ్యులు ఉంటే లేదు, న్యాచురల్గా జరిగిందంటే వేరు. ప్రాజెక్టులన్నీ జనరల్గా న్యాచురల్గానే జరుగుతాయి. ఫ్లోస్ ఎక్కువ రావడమో, మన అంచనాలు తప్పడమో, భూమి పొరల్లో మనం అనుకున్న అంచనాలకు మించి ఏదైనా లూజ్గా ఉండడమో, ఇంకోటి రకరకాల కారణాల చేత పోతాయి. ప్రపంచంలో ఇప్పటివరకు అనేక ప్రాజెక్టులు పోయినాయి, ఎక్కడైనా పోతాయి. మనం చూస్తుంటే గుజరాత్లో ఈ మధ్యకాలంలో కట్టిన బ్రిడ్జ్ ప్రారంభోత్సవం కంటే ముందే కూలిపోయింది, 200 మంది పైన చచ్చిపోయారు. కాదా మీదనే చేస్తారు విచారణ. ఇప్పుడు ఈ బీజేపీ నాయకులు ఒకటే ఎంతెత్తే ఎగిరెగిరి దొరుకుతున్నారు. అర్జెంట్గా కేసీఆర్ పట్టుకురారు జైలు పెట్టిరి, అర్జెంట్గా పట్టుకురారు జైలు పెట్టిరి, మేము మీకు మద్దతు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి మాట్లాడే వీళ్ళు నిన్నయాల మీరు 2 రోజుల నుంచి చూస్తున్నారు. గుజరాత్లో 10 రోజుల కింద, మన బీహార్లో కూడా
వారం రోజుల కింద ఓ వంతెన ఇలా వంతెన కూలినాయి. గుజరాత్లో అయితే దారుణంగా చచ్చిపోయారు ప్రజలు, చూసినాం మనం. జరగాలి, ఈడెగురుతున్న ఈ ప్రభుత్వంలో కదా అక్కడ వెళ్తుంది. రైట్. కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలన్నీ ప్రజలు నమ్మితేనే కదా, ఇప్పుడు ఎంపీ సీట్లలో ఒక్కరిని కూడా గెలిపించలేదు ఎంపీలుగా అనేది ప్రతిపక్షాలు ఎవరైతే మిత్రపక్షాలుగా ఉన్నారని మీరు అంటున్నారో వాళ్ళందరూ ఇద్దరు చెల్లెలు పంచుకున్నాను నేను అంటున్నా వాస్తవం. ఎందుకనంటే ఈసారి ఒకటి చూసిండ్రమ్మా దేశ ప్రజలు, రెండు చూసిండ్రు. అయితే మీరు బీజేపీ, మోడీ అండ్ ఎన్డీఏ లేదు, దీనికి ఎగనెస్ట్గా ఉండే ప్రజలందరూ కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి. ఈ రెండు కూటమిలే తప్ప మధ్యస్థం ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. స్పష్టంగా భారతదేశం నిట్ట నిలువున ఒపీనియన్ చీలింది, ప్రజల ఆలోచన చీలింది. ఒకటి బీజేపీ నాయకత్వం ఉన్న ఎన్డీఏ వైపా, లేదా దీన్ని బీజేపీ ఎన్డీఏ నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్ళు, ఈ గత 5 సంవత్సరాల పరిపాలన వ్యతిరేకించే వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకత్వంలోనే ఇండియా వైపా అనేది మాత్రమే చూసిండ్రు. ఇది మనకు అన్ని రాష్ట్రాల్లో కనపడదు. ఒరిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అక్కడ అకాలీదళ్, అక్కడ మాయావతి, సిపిఎం పార్టీ ఆల్సో కేరళలో పొత్తు పెట్టుకోలేదు, అధికారంలో ఉండి కూడా ఒక సీటు పరిమితమైంది. బీజేపీని కూడా చూసినాం, ఎటువైపు లేడు, దెబ్బతిన్నాం. ఇక్కడ మేమైనా గంతి, అది పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఈ దేశంలో రెండు వైపులే చూసిరు జాతీయంగా, జాతీయ ప్రభుత్వాన్ని ఎట్లా ఎంచుకోవాలనే విషయంలో. దాంట్లో వీళ్ళు చెప్పిన దాన్ని కొంత నమ్మిండ్రు. అరే ఈ రెండు పార్టీలే కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పాత్ర లేదు కదా కేంద్రంలో, ఇక్కడ మనకు 5-6 సీట్లు వచ్చినందుకు మాత్రం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి అక్కడ రాదు కదా అని భావించారు. కానీ మేము దాని ఇంపార్టెన్స్ ఏందో చెప్పినాం. ఇవాళ మేము గుర్తు చేస్తుంది అదే, మీరు ఇంతకుముందు అన్నట్లు మా నాయకులు మాట్లాడుతున్నారు అని చెప్పింది ఏదైతే ఉందో అది గుర్తు చేయడానికి చెప్పినాం మేము. అవి చూసినరా అక్కడ 16 సీట్లు అనేవి ఎంత విలువైనవి, ఎంత పవర్ఫుల్గా అక్కడ జరుగుతుంది. దాన్ని మొత్తం ప్రైవేటీకరణకు అంత చేసి ఉరి పెట్టి ఇక కింద అది గుంజేసే టైం ఏలాడబడటమే, అది శవంగా మారటమే. కాసేపట్లో ఇవాళ ఆయన వచ్చి ఆపిండు. ఇప్పుడైతే ఆపిండు, తర్వాత ఆయన అభిప్రాయం మార్చుకొని మోడీ సైడ్ పోతాడా ఏమవుతాడో తర్వాత విషయం, కానీ ప్రస్తుతానికి ఆపిండు. మేము అన్నది అదే, ఈ 16 సీట్లు ఉంటే ఇవాళ మనం కేంద్రాన్ని సాధించగలిగేటోళ్ళం కదా, ఇంకా సింగరే నాపుకుందాం, ఇంకా చాలా పనులు వేసుకుందాం అనే మాట చెప్తున్నాం మేము కదా. రైట్. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ బీ ఫార్మ్స్ ఇచ్చినా కూడా నిలబడే క్యాండిడేట్లు లేరు, ఖచ్చితంగా ఓడిపోతామని ముందే డిసైడ్ అయ్యి నిలబడ్డానికే భయపడ్డారు అని మాట్లాడారు. ఆ మాట వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు సుఖేందర్ రెడ్డి ఎవరైతున్నారో ఆయన చెప్పిండు కాబట్టి ఆయన కూడా మాట్లాడిండు. పెద్ద ఇష్యూ ఏం లేదు దాంట్లో. కాకపోతే తక్కువ కోమటిరెడ్డి రెడ్డి ఆయన పెద్ద ఎవరు పట్టించుకోరమ్మా, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా స్పృహలోని మాట్లాడడం లేదు. మధ్య పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు, స్పృహలో లేకుండా మాట్లాడుతున్నారు. అది ఎవరినడే చెప్తారు వాళ్ళు, ఎప్పుడుంటే పరిస్థితి సభలోనే చెప్తారు. కానీ వాళ్ళందరూ మీరు ఎవరైతే స్పృహలో లేరంటున్నారో వారు నల్గొండ వైపు అంతా స్ట్రాంగ్ గా అయిపోయారు కదా, దానివల్ల అవి కూడా ఎందుకు పోయిందమ్మా, ఓడగొట్టిన కదా. ఆయన ఎమ్మెల్యే ఓడిపోయిండు, వాళ్ళ తమ్ముడు ఎంపీ ఓడిపోయిండు, ఎమ్మెల్సీ ఓడిపోయిండ్రు, అంతా ఓడిపోయిన వాళ్ళే కదా. ఎవరెవరు ఎప్పుడు 18లో ఓడగొట్టిన ఆయన ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఇప్పుడు జానారెడ్డి గారు ఓడిపోయినరు, ఆయన ఓడిపోయినరు, అందరూ ఓడిపోయిన వాళ్ళు. ఓసారి ఓడిపోయింది, ఇప్పుడు గెలిచిర్రు, మరోసారికి మళ్ళీ కదా ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారు అంటున్నారు. స్ట్రాంగ్ ఉంటుంది గెలవడానికి, పెద్ద గెలిచిరు అంతే. మేము చెప్పినా కదా ప్రజలను ఎట్లా చేసిండ్రు అనేది. అయితే మీరు 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూశారు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రూల్ చేస్తున్నారు. ఇద్దరిలో పరిపాలనలో డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, మా పరిపాలన ఆనాడు పీపుల్ సెంటర్డ్గా, ప్రజలే కేంద్ర బిందువుగా మేము పరిపాలన చేసినాం. గాడి తప్పిన అన్ని వ్యవస్థల్ని దారిలో పెట్టినాం. ప్రతి రంగం, వెనుకబడిపోయిన ప్రతి రంగాన్ని ముందు తీసుకొచ్చినాం. మొట్టమొదటిగా విద్యుత్ విషయంలో గత ప్రభుత్వంలో చివరి ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో మనం చూసినాం. తెలంగాణ వస్తే చీకట్లు అయిపోతాయి, మీ బతుకులు నాశనం అయిపోతాయి, ఇట్లా అట్లా అని చెప్పి. మీకు ఛత్తీస్గఢ్ విషయం సంబంధించి ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాయి. ఇప్పుడు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మీరు విడిపోతే, ఎందుకంటే తెలంగాణ విద్యుత్ చుట్టే తిరిగింది తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవ్వటం కానీ మళ్ళీ ముగింపు రోజు కానీ, ఏ విద్యుత్ మీదనైతే కేసీఆర్ గారు ఉత్తరం రాసి చంద్రబాబు నుంచి బయటకు వచ్చిండో, టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమం ప్రారంభం చేసిండో, చివరి రోజు ప్రయత్నం కూడా దాని మీదనే చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, మీరు విడిపోతే మీరు ఇట్లా నాశనం అయిపోతారు, అట్లా ఖరాబ్ అయిపోతారు, మీ రాష్ట్రమే లేకుండా పోతుంది, మొత్తం మీ బతుకులు నాశనం అయిపోతాయి అని చెప్పి రైతాంగాన్ని, ప్రజల్ని, కార్మికులు భయపెట్టే ప్రయత్నం చేసిండు. దాంతో నన్ను ఆపొచ్చేమో ఒక దింపుడు గల్ల మాస అంటారు దాన్ని. మీకు ఐడియా ఉంటుంది దింపుడు గల్ల మాస అంటే, కాస్టంలో పెట్టే ముందు 1 నిమిషం ముందు చెవిలో పిలుస్తారు, ఏమన్నా చివరికి లేచి వస్తారేమో అన్న ఆశతోని. ఆ రకంగా ఈయన కూడా దాన్ని ఉపయోగించి తెలంగాణ ప్రజల్ని భయపెట్టించి
ఏమైనా ఆపగలుగుతానేమో మాట్లాడండి. ఆ రోజు ఆయన మంత్రివర్గంలో ఉన్న తెలంగాణ మంత్రులు ఒక్కడు కూడా మాట్లాడలేదు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు దాని వ్యతిరేకంగా. లేదు ఏం కాదు మనం నిలబడతాం, మనకు అవకాశాలు ఉన్నాయన్న మాట చెప్పిన వాడు లేడు. నోరు మూసుకో, ఇంకా 4 రోజుల్లో రాష్ట్రం విడిపోతుంది అన్ననాడు కూడా మంత్రి పదవులకు భయపడి మమ్మల్ని ఎక్కడ తీసేస్తారు అని చెప్పి నోరు మూసుకున్నారు వీళ్ళంతా దద్దమల్లాగా. ఆ టైంలో మళ్ళీ కేసీఆర్ గారే బయటకు వచ్చి వితిన్ 24 hours తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకు వెలుగులు వస్తాయి, ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశాలు మనకే ఎక్కువ ఉన్నాయి, మనకి ఇక్కడ బొగ్గు ఉంది, మనకు నీళ్లు ఉన్నాయి, 2 నదుల ప్రాజెక్టుల నీళ్లు 2 జీవనదులు ఉన్నాయి, మనమే విద్యుత్ తయారు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది, తప్పకుండా విద్యుత్ వెలుగులు వస్తాయి తెలంగాణ ఏర్పాటు అయితే. అంతేకాదు ఇమ్మీడియట్గా అవసరం అయితే మనకు పక్కన ఛత్తీస్గఢ్ నుంచి పవర్ దొరుకుతుంది, అక్కడ మిగులు విద్యుత్ ఉంది ఆల్రెడీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు మనం, వెంటనే లింకు లేదు లైన్ ఏర్పాటు చేసుకుంటే మనం తెచ్చుకోవచ్చు అనే మాట ఆ రోజే చెప్పిన చూడండి మీరు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తెల్లవారే చెప్పారు కేసీఆర్ గారు. ఛత్తీస్గఢ్తోనేదో అప్పటికి ఇప్పుడు అనుకోకుండా మేమేం తెచ్చింది కాదు, ముందు నుంచి ఒక ఐడియా ఉంది ఈ దేశం పైన, ఈ దేశంలో వనరుల పైన, ఈ రాష్ట్ర వనరుల పైన కేసీఆర్ ఒక అవగాహన ఉంది. ఆ రకంగా తీసుకొచ్చినాం ప్రతి రంగం. దాని తర్వాత వ్యవసాయ రంగం, ఈ దేశంలో అతి ఎక్కువ మంది పనిచేసే ఏకైక రంగం వ్యవసాయ రంగం. ఇప్పటి కూడా ఎవరన్నా కాదన్నా 50% పైగా ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడుతుంటారు, భూమి ప్రధానంగా. దాంతో ఏంది, వ్యవసాయ రంగాన్ని బాగు చేయడంతో, నీళ్లు నింపడంతో ఒకవైపు పొలాలు పంటలు పండినాయి, మరొక వైపు చెరువులు నీళ్ళ కాలుతో ఉండడం వల్ల చేపల ఉత్పత్తి పెరిగింది, ఆ కార్మికులు పెరిగిండ్రు. ఆ రకంగా భూమి మీద ఆధారపడిన ఇతర అన్ని రకాల వృత్తులు అన్నిటి కూడా పెంచుకుంటూ ప్రతి ఒక్కరి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా తీసుకొచ్చింది ముందుకి. దాంతో ఏం జరిగింది, ఎక్కడైనా ఒక రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి అనేది తలసరి ఆదాయంతో చూస్తారు. మొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన తలసరి ఆదాయం 1,12,000 రూపాయలు, ఇవాళ 3,50,000 వచ్చింది, దాదాపు 3,88,000 మేము దిగనాటికి. ఇప్పుడు పెరిగింది, అది కంటిన్యూషన్లో 3 లక్షలు దాటింది. ఇదే కేసీఆర్ గారి పరిపాలన సూచన. విద్యుత్తు ఇప్పుడు దేశం మొత్తం, ప్రపంచం మొత్తంలో అభివృద్ధికి సూచికగా చూస్తున్న అభివృద్ధి సూచికల్లో ఇంకొకటి విద్యుత్ వినియోగం. మనం వచ్చే నాటికి 1,250 యూనిట్లు ఉండే విద్యుత్ వినియోగం, తలసరి వినియోగం. మేము మొన్నటి రోజు 160 యూనిట్లు అయింది విద్యుత్ వినియోగం కూడా. అంటే ఇక మీరు పాల ఉత్పత్తి కావచ్చు, మాంసం ఉత్పత్తి కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, అన్నిట్లో భారతదేశంలో మనమే నెంబర్ 1 అయినాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఉండేది, ఎప్పటికైనా చేపల ఉత్పత్తిలో మేమే నెంబర్ 1 ఉంటాం భారతదేశంలో అని చెప్పి పాపం ఆంధ్రప్రదేశ్కి ఉండేది కాదు. కానీ మేము లాస్ట్ ఇయర్ చేపల ఉత్పత్తి కూడా తెలంగాణ నెంబర్ 1 అయింది భారతదేశంలో. ఈ రకంగా ప్రతి రంగాన్ని ఒక పద్ధతిగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు కేసీఆర్ గారు. ఒక మాటలు చెప్పాలంటే ఆకలి చావులు ఆత్మహత్యలతోని ఉన్న ఆ తెలంగాణ ఆనాడు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా ఆకలితోని ఒక పూట పస్తు పడుకోవడం లేదు అనే స్థితికి తీసుకొచ్చారు. ఇక పోలీసులను ఎన్నడూ కూడా ఉపయోగించే అలవాటు మాకు లేదు. అసలు పోలీసులను కూడా ఒక ప్రభుత్వ టీచర్ లాగా, ఒక ప్రభుత్వ సంస్థలాగా, మిగతా ఆర్గనైజేషన్ లాగా అట్లా చేసినాం. ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడి పంపించి చేసి ఆ పద్ధతిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా చేసినాం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పూర్తి విరుద్ధంగా, అసలు అభివృద్ధి అనేది సోయి లేకుండా, ఆలోచన లేకుండా, ఒక దగ్గులు పిండరిల్లాగా దేశం మీద పడి దోసుకునే పని మొదలుపెట్టిండ్రు వీళ్ళు. కేసులు, ఎవరైనా మాట్లాడితే కేసులు, అసలు మన చరిత్రలో లేదు. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని రాజకీయంగా ఇబ్బందులు పెట్టడం అనేది మన దగ్గర లేనే లేదు వాస్తవానికి. కానీ ఇవాళ ఆ కల్చర్ని తీసుకొచ్చారు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుండేనో అదే కల్చర్, వాళ్ళ గురువు గారి కల్చర్ని తీసుకొచ్చినటువంటి ఇక్కడ ఇవాళ ఎంత దుర్మార్గమైన కేసులు అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళు వెంటనే పోయి పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇస్తారు, వాళ్ళు పోయి పట్టుకొచ్చి వీళ్ళని లోపల కూర్చోబెడతారు. ఎక్కడి దాకా పోయింది మీరు చూసిండ్రు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీ మీడియా ద్వారా కూడా వచ్చి చూసినాం ఎన్ని దుర్మార్గాలు, లా అండ్ ఆర్డర్ లేకుండా, పద్ధతి లేకుండా ఎంతమందిని కొట్టి చంపుతున్నారు, బహిరంగంగా కొడుతుంటే చంపుతుంటే ఎన్ని వీడియోలు వస్తున్నాయి మనం చూస్తున్నాం, ఎంత దారుణంగా జరుగుతుందో. దొంగతనాలు మొదలైనవి బాగా, మళ్ళీ చైన్ స్నాకింగ్ నుంచి మొదలు పెడితే ఇండ్ల దోపిడీల కాంచి మొదలైనవి, రాజకీయ కక్షలు, పోలీసుల కంట్రోల్ లేకుండా పోయింది. ఎక్కడి దాకా పోయినరు, ఒక అమ్మాయి ఎవరో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆమె కూడా కాదు, ఎవరో మా ఏరియాలో విద్యుత్ పోయింది అని ట్వీట్ చేసినందుకు ఆ ఇంటికి పోయి భయపెట్టించి నువ్వు తీసే దీన్ని డిలీట్ చేయని చెప్పి భయపెట్టిస్తే, ఆ అమ్మాయి ఇంకొకరికి చెప్తే ఇంకొక అమ్మాయి ట్వీట్ చేసినందుకు పోయి ఆమె మీద కేసు పెట్టి జైలు పంపే ప్రయత్నం. సోషల్ మీడియాలో కూడా మా ఏరియాలో కరెంటు పోయిందనో, మా ఏరియాలో మంచిలు రాలేదనో, ఇంకోటనో ప్రజలు పెడితే వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం. వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, మాకు తెలియదు ఎవరు.
వాళ్ళు ప్రజలు కాబట్టి వాళ్ళకు ఉన్న అనుభవాన్ని చెప్తున్నారు ఎదురుగా. మాకు మంచిలు రాలేదు 2 రోజులు అయింది, పెట్టకూడదు. మా ఇంట్లో కరెంటు పోయింది, గంట అయింది, పెట్టకూడదు. లేదా మా ఏరియాలో ఏదేదో జరిగింది, పెట్టకూడదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న పని. అంటే పోలీసులను ఉపయోగించుకొని రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల్ని సంతోషపరిచి దాని ద్వారా సంతృప్తిపరిచి రాజ్యం చేయాలని కొట్ల వీళ్ళు. ఇక ఎట్లాగో మనం ఏం చేయలేం, ప్రజలు తిరుగుబాటు వస్తుంది, ఇప్పటి నుంచి అణచివేయాలన్న ఒక ప్లాన్తోని ఈ పోలీసు రాజ్యం మొదలుపెట్టిండ్రు. గత 6 నెలలుగా ఒక్క పోలీసులు తప్ప ఇంకోటి పనిచేసినట్టు కనబడతలేదు. అసలు వీళ్ళకు అది అభివృద్ధి అంటే తెలియదు, ఏం ప్రణాళికలు చేయాలో తెలియదు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం చేతగాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దాని కొరకు వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారు, ప్రజల్ని వాయిదాలు అడుగుతున్నారు. డిసెంబర్ 9 నాడే అని ప్రగల్భాలు పలికిండ్రు. 6 గ్యారెంటీలు డిసెంబర్ 9 నాడు చేస్తాం ప్రగల్భాలు పలికిండ్రు. నెల అడిగారు, జనవరి చేస్తామన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నారు, చివరికి వచ్చేసరికి ఆగస్టు 15 అన్నారు, 10 అన్నారు. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడం కొరకు కమిటీలు వేస్తున్నారు, ఉపసంఘం వేస్తున్నారు. కేసీఆర్ పరిపాలనకి దీనికి తేడా అయిందంటే ఒక గిది ఇట్లా ఉంది పరిస్థితి. అంటే తెలంగాణలో ఇంకా ఏ దిశగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా అభివృద్ధి వైపు నడవాలి అని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఇంకా వ్యవసాయానికి ఏదైతే కేసీఆర్ గారు రైతాంగాన్ని ఊరటపరచాలని ప్రయత్నం చేసిండో అది కొనసాగాలి. ఇంకా వ్యవసాయ రంగానికి ఇంకా ప్రోత్సాహం జరగాలి. పారిశ్రామిక రంగంలో మేము ఏదైతే పరిశ్రమలు తీసుకొచ్చి టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి 20 లక్షల మంది పైగా ఉపాధి కల్పించినామో అది ఇంకా కొనసాగాలి ఆ ప్రక్రియ. తప్పకుండా మేము ఏదైతే మెడికల్ కాలేజీలు 33 మెడికల్ కాలేజీలు ప్రారంభం చేసేసి వైద్యాన్ని ప్రజలకు అందించాలని అనుకున్నామో ఉచితంగా, దాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాల్సిన అవసరం ఉంది. మీరు కొత్తగా చేయకుండా ఏం లేదు, కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన వాటిని కొనసాగించినా చాలు. అది కూడా చేత కావట్లే. మేము ఇచ్చిన మనుషులు ఇవ్వలేకపోతున్నారు, మేము ఇచ్చిన విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు. మీరు చెప్పండి మీ హృదయం సాక్షిగా, ఇక్కడ 1 సారి 2 సార్లు రోజు కరెంట్ పోతుందా లేదా, జరుగుతుందా లేదా? మొత్తం హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కరెంటు పోవడానికి చూసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది మరి? నాకు ఒక మిత్రుడు చెప్తున్నాడు, రిపోర్టర్ మిత్రుడే, సార్ మా ఇంట్లో 18 సార్లు కరెంటు పోయింది ఒక రోజు, పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. నిజమే పవర్ కట్ అని చెప్దామంటే కంటిన్యూగా పోవాలి, కానీ వస్తుంది పోతుంది, ఇదేంది మాకు విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. మెయింటైన్ చేయలేకపోతున్నారు, మేము ఇచ్చిన వాటి కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఏది కూడా అభివృద్ధిలో రాజకీయాలను చూడడం అనేది మానేసి అభివృద్ధిని అభివృద్ధి తీరుగా చూడాలి, రాజకీయ తీరుగా చూడాలి. కేసీఆర్ గారు చేసింది అది. కేసీఆర్ గారు కేవలం ఎన్నికలు వస్తేనే రాజకీయాలు, మిగతా 4.5 ఏళ్ళు పరిపాలన మీదనే అభివృద్ధి మీదనే దృష్టి ఉండాలి మనది అన్న పద్ధతిలో పరిపాలన చేశారు, మాత్రం చేయించారు. కాకపోతే దురదృష్టవశాత్తు మేము చివరి 6 నెలలు కూడా రాజకీయాలు చేయలేదు, అభివృద్ధి పరిపాలన అనుకున్నాం. ఒక మాటలు చెప్పాలంటే మా ఓటమి గురించి చాలా మంది అడుగుతున్నారు, మీరు కూడా అదే అడగబోతున్నారు. అదే అడగబోతున్నారు మీరు. 100% తీసుకున్నాం. జరిగింది ఏంటి అంటే, చాలామంది రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మళ్ళీ రాజకీయాలు ఆలోచన చేస్తారు, మళ్ళీ 5 ఏళ్ళకి ఎట్ట గెలవాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని దానికి అనుసంధానం చేసి ప్రయత్నం చేస్తారు. మేము రాజకీయాలకి అభివృద్ధికి సంబంధం లేదు అనే పద్ధతుల్లో పనిచేసినాం. పూర్తి ప్రభుత్వం మీద దృష్టి పెట్టినాం, పార్టీని మర్చిపోయినాం, పార్టీని అభివృద్ధి చేసుకోలేకపోయినాం. ఏ ప్రజలకైతే మేము ఫలితాలు అందించినామో, మా వైపు చూస్తున్న ప్రజలు, మాకు ఓటేయాలనుకున్న ప్రజల్ని కూడా మా వైపు తిప్పుకోవడంలో, వాళ్ళని బూతు తీసుకొచ్చి ఓటేయించుకోవడంలో, మాకేయించుకోవడంలో మేము విఫలమైనాం. ఇది ప్రధానంగా జరిగిన నష్టం. దానివల్ల ఓడిపోయాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ జగదీష్ రెడ్డి గారితో.